సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా. నేను రాగానే అయ్యగారు ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటా చైర్లో కూర్చున్నట్లున్నారు. ఎందుకు అన్నాను. ప్రార్థన చేసుకుంటా పైనుంచి క్రిందకి దిగుతుంటే కాలు జారి బెనికింది అన్నారు. అయితే ఇప్పుడు మీటింగ్కి రారా అన్నాను. వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు. మీటింగ్కి రాలేరేమో, పైనుంచి దిగలేరేమో అని ఆ కాలుకు కట్టుకట్టుకొని మరీ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కాలుకు తగిన బెనుకులు ఎన్నో, గుండెకైన గాయాలు ఎన్నో, ఆకలితో పడుకున్న రోజులు ఎన్నో, అవమానాలు పొందిన రోజులెన్నో, నమ్మక ద్రోహాలు ఎన్నో, మోసాలు ఎన్నో, తిరుగుబాటులు ఎన్నో. ఈ 30 సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒంటికి తగిలే గాయాలు, మనసుకు తగిలే గాయాలు, కుటుంబానికి తగిలే గాయాలు, పరిచర్యకు తగిలే గాయాలు, అన్ని గాయాల నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎవరి దైవకృప? తిరగకూడదు, అట్లా కూర్చోవాలి. తొందర కూర్చో. ఎటు చూసిన దైవకృపే కనపడుతుంది నాకు ఈరోజు. అంటే కళ్ళకు కనపడుతుంది, కార్యాల్లో కనపడుతుంది, అందరి ఒంటి మీద కనపడుతుంది, అందరి ముఖాల్లోనూ కనపడుతుంది. ఆ కృప ద్వారా మనమందరం ఇక్కడున్నాం. మనము నీచులము, అసహ్యులము, పాపులము, మంటి పురుగులము, సిలువకు శత్రువులము, దేవుణ్ణి దూషించిన వారం, ద్వేషించిన వారం, విసికించిన వారం, బాధ పెట్టిన వారం, తిరగబడిన వారం, తప్పిపోయిన వారం. కానీ దేవుడు మనల్ని అందరినీ కనుకరించి ఇక్కడ చేర్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. గొర్రెల వలె మనమందరము త్రోవ తప్పిపోయాము. అయితే దేవుడు తన సేవకులను కాపరులుగా నియమించి తప్పిపోయిన మనల్ని అందరినీ తిరిగి మందలో చేర్చి గాయాలు కట్టి బలపరిచి నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. క్రూర మృగాలు చీల్చివేసిన జీవితాలను, పాపం చీల్చివేసిన బ్రతుకులను దేవుడు కట్టి నిలవబెట్టాడు. కాబట్టి దేవుడు గొప్ప కృప కలిగిన వాడు,
కనికరం కలిగిన వాడు, అర్హత లేని మనకు అర్హతనిచ్చేవాడు, ఎత్తుకొని వచ్చేవాడు, మోసుకొని వచ్చేవాడు. ఎత్తుకోవటం, మోసుకోవటం 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక పిల్లాడు ఎవడైనా వస్తాడా నా దగ్గరికి, చిన్నపిల్లలు, ఈ డాడీ దైవకృపను ఎత్తుకుపోయినట్టున్నారు, దూరంగా తిరుగుతున్నాడని, నువ్వురా. ఎవరైనా చక్కగా చిన్నపిల్లలు కావాలి, ఒక వయస్సు, నేను ఎత్తుకోగలిగిన వాళ్ళు, వస్తుందా ఈ పాప? రా, త్వరగా రా. ఎత్తుకొనుట మోయిట మీకు చూపిస్తా. మీకు తెలియని గదిలో అందరూ ఎత్తుకున్నారు, అందులో ఉన్నాయి చూపిస్తా. ఎత్తుకోవటం అంటే ఇట్లా అటు ఇటు కాలేమై, ఏ పిల్ల అటు ఇటు కాలే, ఇది ఎత్తుకోవటం అంటే. ఎత్తుకున్నప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? సగం బరువు ఆ పిల్లే మోసిద్ది. చూడండి ఎట పట్టుకుందో కాళ్ళతోటి గట్టిగా. తన బరువు తాను సగం మోసుకుంటుంది, నేనే సగం మోస్తాను. ఇది ఎప్పుడంటే నడవలేనప్పుడు, నిలవబడలేనప్పుడు మనం చేసే పని. పిల్లలను మనం చేస్తాం అంటే ఈమెకు సగం బలం ఉంటుంది, ఇంకో సగం బలం నేను మోస్తా. సగం తను తానే మోసుకుంటుంది, సగం నేను మోస్తా. ఇది కొంచెం ఈజీనే. ఇది ఎత్తుకోవటం. మోయటం అంటే ఈ అమ్మాయికి బలమేమి ఉండదు అనమాట. అప్పుడు మనం ఇట్లా మోస్తాం. పడిపో పడిపో, అలా ఏళ్ళబడిపో. ఈ పిల్ల ఏం చేసిద్ది అనుకున్నాను కానీ బాగానే చేస్తుంది. దీన్ని మోయడం అంటారు. భుజం మీద మోస్తాము. రెండవది చేతుల మీద మోస్తాం. ఇట్లా పడిపో, వాళ్ళ కిందకేసి. మంచి యాక్టరే ఈ పిల్ల, మంచి యాక్టరే. కాళ్ళ కిందకేసేయి, కాళ్ళ కిందకేసేయి. ఇది ఇప్పుడు అన్న నా మైక్ పట్టుకుంది, పడుకో, అట్లా పడిపో. నువ్వు నీకెందుకు, నేను మోస్తాగా. అలా పడిపో. దీనికి చాలా కష్టం. ఎందుకంటే ఈ అమ్మాయి తన బరువును అస్సలు మోసుకోదు. ఇప్పుడు బరువు అంతా నా చేతుల మీద వదిలేస్తుంది. అప్పుడు ఇందాక ఎత్తుకున్న దానికంటే ఇది చాలా కష్టం. అర్థమైందా? మన శక్తి 0 అయిపోయినప్పుడు కూడా దేవుడు తన శక్తి అంతటితో మనల్ని మోస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మన శక్తి 50 అయిపోయినప్పుడు సగం 50 శక్తి ఆయన ఇస్తాడు. మన శక్తి 0 అయిపోయినప్పుడు దేవుడు తన 100% శక్తిని మనకిస్తాడు. తన శక్తితో మనల్ని మోస్తాడు. మనం చాలాసార్లు ఈ బతుకు నా వల్ల కాదు, ఈ సేవ నా వల్ల కాదు, ఈ కుటుంబం నా వల్ల కాదు, ఈ బతుకే నాకొద్దు అనుకున్నప్పుడు కూడా దేవుడు మొయ్యబట్టే మనం ఇక్కడి దాకా వచ్చాం. ఇక్కడి దాకా వచ్చాం. ఈ బరువంతా ప్రభువే మోస్తాడు. ఎత్తుకున్నప్పుడు సులువుగా ఉంటుంది కొంచెం, అది కూడా కష్టమే, కానీ మొయ్యాలంటే చాలా కష్టం. దేవుడు కూడా మనల్ని ఎత్తుకొని మోసుకొని వస్తాడట. అలా మిమ్ములను, ఈ పరిచర్యను, ఈ 30 సంవత్సరాలు ఎత్తుకొని మోసుకొచ్చిన ప్రభువుకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకెళ్ళి అయిపోయింది. పూర్వదినములన్నింటను ఆయన మానలను ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను కదా. అమ్మ నాన్నైనా కూడా కొద్దిసేపే, కొంతవరకే మన భారాలు భరిస్తారు. దేవుడు జీవితకాలం అంతా మన భారాలు భరిస్తాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేది నేనే. తల వెంట్రుకలు నరిచేంత వరకు నిన్ను చంకబెట్టుకునేది నేనే. వడలిన కాళ్ళను, సడిలిన చేతులను బలపరిచేది నేనే. సొమ్మసిలిన వారికి బలాభివృద్ధి కలుగ చేసేది నేనే. ఎప్పుడు దేవుని వైపు చూచినప్పుడు, యెషయా గ్రంథంలో ఆ మాట ఉన్నది కదా, బయట కూడా ఆ మాట రాసినట్లున్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడింది. చూడండి 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. విశ్వసించిన వారందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరు వీరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవుని కొరకు, ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కృప కొరకు కనిపెట్టు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో 11వ వచనం ఇలాగుంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కనుక దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకునేది నమ్మకమున్నోడే.
నమ్మకం లేనోడు కనిపెట్టలేడు, నమ్మకం ఉన్నోడు కనిపెడతాడు, ఎంతసేపైనా కనిపెడతాడు. అలా కనిపెడితే దేవుడు తప్పకుండా సూర్యుడై సమస్తాన్ని అనుగ్రహిస్తాడు, కేడమై ఇచ్చిన వాటన్నింటినీ కాపాడుతాడు. సూర్యుడు అంటే ఈ సర్వ సృష్టికి వెలుగును ప్రసాదించే ప్రొవైడర్. ఆ సూర్యరశ్మిలోనే చాలా జీవక్రియలు జరుగుతాయి. సూర్యరశ్మి లేకపోతే జీవక్రియలు జరగవు. అట్లాగే దేవుడు నీతి సూర్యుడు, మన జీవితాలను వెలిగించేవాడు, బలపరిచేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, సర్వాన్ని జరిగించేవాడు. దేవుడు సజీవుడు, అన్ని కాలాలలో ఉన్నవాడు. 145వ కీర్తన ఏం చెబుతుందో చూడండి. యెహోవా అందరికీ ఉపకారి అంటుంది. 8వ వచనం, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన అందరికీ ఉపకారి, కొందరికి కాదు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావము, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. భక్తిహీనులందరిని ఆయనే నాశనం చేయ అవసరం లేదులే, వాళ్ళే నాశనం అయిపోతారు. వారి భక్తిహీనతే వారిని నాశనం చేస్తుంది. కానీ ప్రార్థన, కృప కొరకు కనిపెట్టుకొనుట, ప్రభు కొరకు ఎదురు చూచుట, ఆయన యందు నమ్మిక ఉంచుట, ఆయన మార్గంలో నడవడం, ఆయన మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. ఈ అధ్యాయం అంతా అందరికీ 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 అనే మాట మనం చూస్తాం. దేవుడు కొందరివాడు కాదు, ఆయన అందరివాడు. కొందరికే సహాయం చేయడు, అందరికీ సహాయం చేస్తాడు. ఇక్కడ కూర్చొని బైబిల్ పట్టుకొని విశ్వాసంతో ఎదురు చూసే మనకు చేస్తాడు. దేవుని ధిక్కరించే అన్యులకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈ దొడ్డి గొర్రెలు నాకున్నాయి, ఈ దొడ్డివి కాని గొర్రెలు కూడా నాకున్నాయి. ఆ గొర్రెలు కూడా ఈ దొడ్డిలో చేరి అన్నీ నిత్య జీవం పొందాలని నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన పక్షపాతం లేని దేవుడు, ఆయన సర్వాధికారి, అందరికీ సహాయం చేస్తాడు. మనమందరం ఆయన చేతి పని, ఈ సర్వలోకము ఆయన చేతి పని. కనుక దేవుడు మనల్ని తప్పక బలపరుస్తాడు. ఈ జీవన మార్గంలో, మన బాధ్యతల నిర్వహణలో దేవుడు మనము సొమ్మసిల్లిపోయినప్పుడు, అడుగులు ముందుకు వేయలేనప్పుడు, కూలిపోయినప్పుడు, సోలిపోయినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని నడిపించే కృప కలిగిన వాడు. ఆయన కృప ఆకాశం కంటే ఉన్నతంగా ఉందట. ఆయన కృప జీవము కంటే ఉత్తమము, నిత్య జీవమునిచ్చేది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. రండి, ఆ కృప ఉండగా ఎవరు సొమ్మసిల్లకూడదు, బలం తెచ్చుకోవాలి. దేవుడు మనలను చూస్తున్నాడు, మన పరిస్థితిని బాగు చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం, ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అనుకొనుచున్నారు. ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? చాలాసార్లు మనం ఏమనుకుంటాం? అయిపోయిందిరా ఇంకా నా పని, అయిపోయినాయిరా, నా ఆశలు లేవు, ఇంకేమి, నాకేం ఆలోచన లేదు, నాకేం ఆశలు లేవు, అయిపోయిందిరా నా పని, క్లోజ్ అనుకుంటాం. చాలామంది అలా అనుకుంటున్నారు. మనుషులు ఏమనుకుంటున్నారో హృదయ నిర్మాణకుడైన దేవుడు గ్రహించి చెబుతున్నాడు. ఏమనుకుంటున్నారు? మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి. 3 విషయాలు: ఎండిపోయింది, విఫలమైపోయింది, నాశనమైపోయాం. ఎముకలు శరీరాన్ని నిలవబెట్టడానికి, ఆకారాన్ని ఇవ్వటానికి దేవుడు ఏర్పరిచిన సాధనాలు.
ఆ ఎముకే ఎండిపోతే ఎముక ఎప్పుడు ఎండిపోద్ది? పై అన్నీ ఎండిపోతే కానీ అప్పుడు ఎండిపోదు కదా. ముందు మనిషి చావాలి, చచ్చిన తర్వాత చర్మము, ఆ తర్వాత కండలు, ఆ తర్వాత ఆ లోపల ఉన్న అవయవాలన్నీ కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు కూడా ఎండిపోతాయి ఫైనల్గా. ఆ ఎముకల లోపల మజ్జ ఉంటుంది, ఆ మూలుగు మజ్జ కూడా పోతే అప్పుడు గొట్టాల మాదిరి గడగడ గడగడ శబ్దం చేసుకుంటా ఎముకలన్నీ ఉండిపోతాయి. ఎముకలు కదలాలంటే కండరాలు కావాలి. కండరాలు క్షీణించిపోయినప్పుడు, చర్మం కుళ్ళిపోయినప్పుడు, ఎముకల లోపల మజ్జ కూడా అయిపోయినప్పుడు అవి ఎండిపోతే ఇంకా ఏం ఆశ ఉంటుంది వాటితోటి కదా. చాలామంది జీవితాలు ఎలాగుంటాయంటే ఎముకలు శరీరంలో ఎన్ని ఉంటాయో కూడా చెప్తా. 206 ఎముకలు ఉంటాయట. ఆ ఎముకలను బంధించి ఉంచేది బంధనాలని లిగమెంట్స్ అంటారు. ఆ లిగమెంట్స్ కూడా ఊడిపోతాయి చివరికి. అప్పుడు ఎముక దేనికి అది అయిపోతుంది. అప్పుడు ఆ ఎముకలు ఎండిపోతాయి. అది నాశనానికి సాదృశ్యం. కలిపి ఉండవలసినవన్నీ ఎముకలు కలిసి కట్టుగా ఉంటే ఆ ఎముకలను కండలు కప్పించితే, ఆ కండల్ని చర్మం కప్పించితే అప్పుడు మనుషులు సజీవంగా అన్ని పనులు చేసుకుంటారు, ఆనందంగా బ్రతుకుతారు, ఆరోగ్యంగా బ్రతుకుతారు. కానీ ఈరోజు సమాజంలో చాలామంది జీవితాలు ఎట్లాగైపోయినాయంటే ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి సహాయం లేదు, ఒకరినొకరు ఆదరించుకోవటం లేదు, ఒకరినొకరు ప్రేమించటం లేదు, ఒకరినొకరు గౌరవించటం లేదు, ఒకరికొకరు విధేయత చూపించటం లేదు. ఎవడి బతుకు వాడిది అయిపోయింది. ఎండిపోయిన, ఊడిపోయిన, తెగిపోయిన, డొల్లబోయిన ఎముకల్లాగా ఉన్నారు అందరూ కూడా. ఇంట్లో ఉండడానికి ఉంటారు కానీ భార్యకు భర్తకు సంబంధం ఉండదు, తల్లికి పిల్లలకి సంబంధం ఉండదు, అన్నకి అక్కకి సంబంధం ఉండదు. అంతా ఎముకల గూడులాగా పడి ఉంటారు. వాటిని చూస్తున్నాడు దేవుడు. వాటిని చూసి ప్రవక్తను అక్కడికి పంపించాడు. ప్రారంభం చదువుదామా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అసలు ఎండిపోయిన ఎముకల్ని ఎవరికి ఆశలు ఉండవు వాటి మీద. వాటితో ఏం చేస్తారు? ఏమీ చేయరు. కొంతమంది ఎండిపోయిన ఎముకలు తీసుకొచ్చి దువ్వెన్లు, వస్తువులు చేస్తుంటారు అంతే. కానీ మరలా వాళ్ళు లెగవడం, మాంసం రావడం, చర్మం రావడం, జీవాత్మ రావడం, మహాసైన్యం అవడం, అందరు కలిసికట్టుగా బతకటం, ఒక దేశాన్నే కాపాడటం జరిగే పనేనా? ఎముకలకి జరగదు కదా వాస్తవానికైతే. కానీ దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలను నేను మహాసైన్యంలాగా చేస్తాను, మీ సమాధులు తెరుస్తా, మిమ్మల్ని బయటికి రప్పిస్తా. ఆశ అయిపోయింది, ఆలోచన అయిపోయింది, జీవితమే నాశనం అయిపోయింది అనుకోవద్దు అంటున్నాడు 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరచెదను, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని
మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మొదటి 14 వచనాల్లో ప్రభువు చెప్పిన అద్భుతమైన ఉజ్జీవపు మాట, కృపగలిగిన మాట. నా ప్రియ దేవుని పిల్లారా, ఇంతకాలం అందరూ ఎందుకు చచ్చిపోయారు అని అంటే వారందరూ హతులయ్యారు. హతులు ఎందుకయ్యారు? శత్రువులు వారిని చంపారు. శత్రువు ఎందుకు వచ్చాడు? దేవుని కాపుదల పోయింది. దేవుని కాపుదల పోగొట్టుకోవటానికి గల కారణం దేవునికి వారు చూపించిన అవిధేయత. ఏ తరంలోనైనా మనుషులు దేవుని సంరక్షణను పోగొట్టుకున్నప్పుడు శత్రువు చేతిలో పడతారు. శత్రువు వారిని చంపుతాడు. చంపబడిన దేహాలు కుళ్ళిపోయి ఎండిపోయి చెల్లా చెదురైపోతాయి. ఇక అయిపోతే ఏం చేయటం? పోనీ అనుకోవాలి కదా. మనం చచ్చిపోయేదాకా ఏదైనా ప్రయత్నం చేస్తాం, కానీ ఇక చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేయం. కాసేపు ఏడిచి తీసుకెళ్ళి పెట్టి వచ్చిన తర్వాత అన్నందిని ఎవడిదారిని వాడు వెళ్ళిపోతాం. మరలా ఏమైనా అయితే సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకుంటాం, సంవత్సరీకాలు చేసుకుంటాం. అంతకంటే మనం ఏం చేస్తాం మరి? కానీ చచ్చిపోవటమే కాదు, చచ్చిపోయి కుళ్ళిపోయి ఎండిపోయి ఎముకల గూడులాగా పడిపోయి ఉన్నా అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నాడు, నేను మిమ్ములను గొప్ప మహాసైన్యంగా చేయగలను. మీరు నమ్మాలిది. మీరు నమ్మితే దేవుని కార్యాలు చూస్తారు. మీ ఆశలు ఎండిపోయినా, మీరు మీ ప్రయత్నాలలో విఫలమైపోయినా, ఇక అయిపోయింది అంత నాశనం తప్ప ఏమీ లేదనుకున్నా, ప్రభువు చెబుతున్న మాట, నేను మిమ్మును మహాసైన్యంగా చేస్తా. దేని ద్వారా? నా ఆత్మ ద్వారా. అంతేకాదు, నా ఆత్మవాక్కును ప్రకటించే దైవజనుడి ద్వారా. ఆ ఎముకల లోయలో యెహెజ్కేలును నడిపిస్తున్నాడు. యెహెజ్కేలు అనే మాటకు అర్థమేమిటా అని చూశాను. గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ అని ఉంది. గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ అని అంటే దేవుడే బలపరుస్తాడు, దేవుడే బలమిస్తాడు, దేవుడే నిన్ను లేవనెత్తుతాడు, దేవుడే నిన్ను మూసివేసిన, నాశనం చేసిన సమాధి లాంటి పరిస్థితులను పగలగొట్టి లేపుతాడు. నిన్ను మహాసైన్యంగా చేస్తాడు. ఆయన సాక్షిగా చేస్తాడు. నా జీవితాన్ని అలా చేశాడు. అయిపోయింది, నా ఆశ విఫలమైపోయింది, నా జీవితమే నాశనం అయిపోయింది, ఇక నాకు బ్రతికే లేదు, నేను చచ్చిపోవటం బెటర్ అనుకున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి తన ఆత్మతో, తన సేవకుల ద్వారా, తన వాక్కు ద్వారా నన్ను సైన్యంలాగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మహాసైన్యంగా చేశాడు. మా అన్నయ్య అంటాడు, సిర్లు అంటే ఒక వ్యక్తి కాదు, వాడు ఒక సైన్యం అంటాడు. సిర్లు అంటే ఒక వ్యక్తి కాదు, వాడు ఒక సైన్యం. ఎవరా సైన్యం? నా కొరకు ప్రార్థన చేసేవారు, నన్ను ప్రేమించేవారు, నా వాక్యం విన్నవారు, నా కొరకు విజ్ఞాపన చేసేవారు, మీలాంటి పరిశుద్ధులు, విశ్వాసులు, ఇలాంటి గొప్ప దైవజనులు. నేను ఒంటరిని కాదు ఇప్పుడు. ఒకప్పుడు నాకెవరు లేరు, నేను ఒంటరిని. అమ్మకి నేను ఇష్టం లేదు, నాన్నకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. నా చదువు పాడైపోయింది, నా ప్రవర్తన పాడైపోయింది, నా పేరు పాడైపోయింది, ఇక నాకు భవిష్యత్తే లేదు, నాకు చావే దిక్కనుకొని చచ్చిపోవాలనుకున్న నన్ను దేవుడు ఈరోజు మహాసైన్యంగా చేశాడు. ఆ ఎండిన ఎముక ఎవరో కాదు, ఇదిగో ఇక నిలబడ్డ సిర్లే. చదువులు ఎండిపోయినాయి, ప్రేమ ఎండిపోయింది, ఆదరణ ఎండిపోయింది, ధైర్యం ఎండిపోయింది, ఆశలు ఎండిపోయినాయి, చదువు ఎండిపోయింది, సంపాదన ఎండిపోయింది, ఇంట్లో ప్రేమ ఎండిపోయింది, సమాజంలో గౌరవం ఎండిపోయింది. ఇక ఏమీ లేక చావసిద్ధమై ఉన్న నన్ను దేవుడు ఈరోజు మహాసైన్యంగా చేశాడు. నన్ను ఎరిగిన వారు ఎవరు కూడాను ఎప్పుడు నేను వద్దనుకోలేదు ఇంతవరకును. 10 సంవత్సరాలైన ఒకే వ్యక్తిని ఎన్నిసార్లు పిలుస్తారు? చూసిన వ్యక్తిని చూసుకుంటా, ఎంతమంది పాస్టర్లు ఉంటే ఎవరిని ఒకరిని పిలుచుకోవచ్చు కదా అనుకుంటాను నేను అప్పుడప్పుడు. రాష్ట్రమంతా ఇంతమంది దైవజనులు ఉంటే 10 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తిని 10 సంవత్సరాలు వరుసగా పిలుస్తుంటే ఎందుకు పిలుస్తారు అనుకున్నాను. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు వస్తున్నా, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రేమ ప్రత్యేకం. ఇక్కడ ఆత్మ ఉన్నది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని కార్యాలు ఉన్నాయి. అనుదినం ఆయన చిగురింప చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు. దైవజనుడు నతనీయేలు గారిని బలపరిచినాడు 30 సంవత్సరాలు. వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న మిమ్మల్ని అందరినీ బలపరిచాడు. యెహోవా బలపరచువాడు. యెహెజ్కేల్ అనండి అందరూ ఒకసారి. యెహెజ్కేల్, గట్టిగా అరవండి. యెహెజ్కేల్, యెహెజ్కేల్, యెహెజ్కేల్ అంటే ఏంటి అర్థం? యెహోవాయే బలపరచువాడు అని అర్థం. ఏల్ అని అంటే దేవుడు, దేవుడే బలపరచువాడు.
ఎహెజ్కేల్ అని అంటే బలపరచువాడు. దేవుడే బలపరుస్తాడు. ఎవరిని? బలహీనులను, సొమ్మసిల్లిన వాళ్ళని అనుకున్నాం కదా ఇప్పుడు దాకా. సొమ్మసిల్లిన వాళ్ళను, బలహీనులను కాదు, ఎండిపోయిన ఎముకల్లాగా సమాధుల్లో ఉన్న వాళ్ళను కూడా దేవుడు లేపుతాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అదే ఆయన పునరుద్ధాన శక్తి. నీ మీదే నీకు ఆశ లేకపోయినా, నిన్ను చూసేవారికి కూడా ఆశ లేకపోయినా దేవుడు బ్రతికిస్తాడు. నన్ను చూసి నా మీద అమ్మకి, నాన్నకి, అన్నలకి, అక్కలకి, టీచర్లకి, పాస్టర్లకి అందరికీ ఆశలు చచ్చిపోయినాయి. ఎవరికి ఆశలు చచ్చిపోయినా నాకు ఆశ ఉంటే నేను బతకొచ్చు. నాకు కూడా ఆశలు చచ్చిపోయినాయి అనుకో, అప్పుడు బతకడం ఎట్లాగా? ఇక చావటమే. అందుకే చావాలనుకున్నాను. కానీ దేవుడు ఆ బావి గట్టు మీద నన్ను దర్శించినాడు. ఎవరి ద్వారా? తన సేవకుడి ద్వారా. ఎవరి ద్వారా? ఆయన వాక్కు ద్వారా. ఆయన వాక్కులో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన వాక్కు సేవకుడి నోట ఉంది. దేవుడే బతికించకూడదు? ఎహెజ్కేలుని తీసుకెళ్ళి ఎముకల్లోయలో ఎందుకు గడగడ తిరిగి ఆ పగిలిపోయి ఊడిపోయి ఏ ఎముక ఎక్కడుందో తెలియని ఎముకల మధ్యలో ఎందుకు తిప్పాడు సేవకుని? సేవకుడి ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. సేవకులు దేవుని చేతి పనిముట్టులు. సేవకులు దేవుని వాక్కు. సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు, మధ్యవర్తులు, వారు సాధనాలు, వారి ద్వారా జరిగిస్తాడు. నేను ఇప్పుడు 10 ఎకరాల వరి తోట కొయ్యాలనుకోండి, చేత్తో కూడా బేకొచ్చు. కానీ దానికంటే పదునైన కొడవలు తీసుకొని కోసాను అనుకోండి, అప్పుడు టకాటకా తెగిపోద్ది. నేను పనోడినే, నా చేతిలో శక్తి ఉంది, కానీ నా చేతిలో ఒక పనిముట్టు కావాలి గబగబా కొయ్యటానికి. అదే కొడవలి. ఆ కొడవల్లాంటోడే దేవుని సేవకుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని ప్రభువుని అడగండి అన్నాడు. ఎంతమంది నమ్మదగిన సేవకులు, నమ్మకమైన, త్యాగపూరితమైన, ప్రార్థనాపరులైన, చక్కని మాదిరికరమైన ప్రవర్తన కలిగిన సేవకులు, ఆత్మల భారం కలిగిన సేవకులు, ప్రజల ఆశలను పురికొల్పి వారిలో ఉజ్జీవాన్ని నింపి వారిని పరిశుద్ధ సైన్యముగా చేయాలని తాపత్రయపడే సేవకులు కావాలి. కొందరు ఉంటారులే సేవకులు. ఎట్లాంటి వాళ్ళంట చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోని వారు ఏం చేస్తారట? బొచ్చు కప్పుకుంటారు, కొవ్వు తింటారంట, కానీ గొర్రెలను మేపరట. ఇంకొక సేవకుల గురించి ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కాపర్ల గురించి ఆ మాట ఉంది. మరొక మాట కూడా మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం చూస్తే, వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకుని వారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని విచారింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకొందురు. వారిట్లందరూ, నేను ద్రాక్షారసము తెప్పించెదను, మనము మద్యము నిండారగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. ఏం చేస్తుంటారు వీరు? గొర్రెలను వాటి బొచ్చు కప్పుకుంటూ, వాటి కొవ్వును తింటూ, ద్రాక్షారసం తాగుతూ, కడుపు నిండా నిద్రాశక్తులై కలవరిస్తా, రండి ఈరోజు జరుగుతుంది, రేపు కూడా బాగా జరుగుద్ది, తిందాం, తాగుదాం, సుఖిద్దాం అనుకుంటుంటారట. నిజమైన సేవకులు ఎముకల లోయ మధ్యలో తిరుగుతుంటారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎముకల లోయలో తిండి ఉంటుందా? ఎముకల లోయలో పరుపులు ఉంటాయా? సమాధుల మధ్యలో ఏముంటాయి చెప్పండి? ఏముండవు అక్కడ. తిండి ఉండదు, నీళ్లు ఉండవు కదా. ఎముకల లోయలో తిరుగుతుంటారు. ఎవరు వారు? దేవుని మనసు కలిగిన వారు. నశించిన ప్రజల మధ్య, సొమ్మసిల్లిన వారి మధ్య, ఎండిపోయిన ఆశలతో, ప్రేమ లేక, ఆదరణ లేక, ధైర్యం లేక, రక్షణ లేక, ఆరోగ్యం లేక, నిద్ర పట్టక ఎవరైతే ఎండిపోయిన పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళనే దేవుడు చూస్తాడు. దైవజనుడు, తన మనసు కలిగిన దైవజనుడిని ఆ ప్రజల మధ్యకు దేవుడు తీసుకొస్తాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ ఎండిపోయిన ఎముకల్లో ఏముంది నాకు ఇక్కడ అనరు వారు. ప్రభువా ఎందుకు తెచ్చావు? దేవుడు అడుగుతున్నాడు, ఈ ఎముకలన్నీ బతుకుతాయా? ఎందుకు బతుకుతాయి? నీదొక పిచ్చి కానీ తీసుకొచ్చినా నీ ఎముకల్లో దిప్పుతున్నావు. నీకు పని లేదు, నాకు పని లేదు. నీ దగ్గరికి వస్తే ఏంటి ఎండిపోయిన ఎముకల్లో దిప్పుతావు నువ్వు అని అనాలి ఎహెజ్కేలు. కానీ ఎహెజ్కేలు విశ్వాసం కలిగిన వాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. శూన్యములో సృష్టిని చేస్తాడు. ఎండిన మొద్దులను చిగురింపజేస్తాడు. చెకుముకి రాయిల నుంచి సముద్రమంత విస్తారమైన నీళ్ళనిస్తాడు. ఒట్టి ఆకాశం తేనె కంటే మధురమైన మన్నాను కురిపించగలడు. అరణ్యంలో త్రోవ కలుగజేస్తాడు. ఎడారిలో నీటి బుగ్గలు పుట్టిస్తాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఈ ఎండిపోయిన ఎముకలను ఏం చేస్తాడు? ప్రభువా బ్రతుకుతాయా అని అంటే, నా మట్టుకైతే బ్రతకవు, కానీ అది నీకే తెలుసును. నువ్వేమైనా చేయగలవు తండ్రి.
నువ్వేమైనా చేయగలవు. ఏం చేయమంటావు చెప్పు? అలాగూ దేవునికి అప్పగించి దేవుని శక్తిని నమ్మిన యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, అయితే ఈ ఎముకలన్నింటినీ బ్రతకమని నువ్వు చెప్పు. ఆయన చెప్పకపోతే ఏం చెప్పకూడదు? నమ్మిన వారి వలన, విధేయత చూపించిన వారి వలన, దేవునితో కలిసి నడిచే వారి వలన దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎండిపోయిన మన జీవితాలను తిరిగి బ్రతికింప చేస్తాడు. యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నువ్వు చెప్పు. దేవుని మాట తన మాటగా చెబుతూ, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిన ఎముకలారా మీరు బ్రతకండి అని అంటే అవి గడగడగడగడమని శబ్దం వచ్చి ఎక్కడెక్కడో వర్షానికి, వరదకి, గాలికి పశువులు తిరిగి, మనుషులు తిరిగి ఎటెటో పడిపోయిన ఒక శరీరంలోని 600, 206 ఎముకలు కూడా టక 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 దేని ఎముక వచ్చి దానికి కలుసుకుందట. వాటి మధ్య బంధనాలు ఏర్పడ్డాయట, వాటి మీద కండ వచ్చింది, వాటి మీద చర్మం వచ్చింది, అన్నీ శవాల్లాగా పడిపోయి ఉన్నాయి. అప్పుడు మరలా దేవుడు అడిగినాడు, ఇవన్నీ శరీరాలైనాయి కదా, ఎండిపోయిన ఎముకలన్నీ, వాటిలో జీవం వస్తుందని చెప్పు. అంటే నలుదిక్కుల నుంచి దేవుని జీవాత్మ వచ్చి వాటిలో ప్రవేశించగా మహాసైన్యమై లెగిశారట. ఆ చచ్చిపోయిన లోయలో నుంచి, సమాధుల లోయలో నుంచి వీరందరూ సైన్యమై ఒక్కొక్కరు పట్టుకొని పైకి వచ్చేసారు. నా ప్రియ దేవుని పిల్లారా, ఎండిపోయిన జీవితాలను దేవుడు బాగు చేయగలడు. ఎప్పుడు? దేవుని మాట వింటే. దేవుని సేవకుని నోటి నుండి వస్తున్న మాట వింటే ఆ మాటే నిన్ను జీవింపచేస్తుంది. నన్ను మరణము నుంచి, విఫలమైపోయిన ఆశల నుంచి, ఎండిపోయిన బ్రతుకు నుంచి, నశించిపోయిన జీవితం నుంచి కాపాడింది ఆ దేవుని మాటే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతకుముందు దేవుని మాట నాకు వినపడలేదా? వినపడింది, కానీ అప్పుడు నేను మనస్సున పెట్టలేదు. నేర్చుకున్నా, పాడా, చాలామందికి చెప్పా. మా తర్లుబాడు హాస్టల్, లూథరన్ హాస్టల్, అందులో నేనే ప్రేయర్ లీడర్ని. రోజు ప్రార్థనలు చేసేవాడిని, బైబిల్ చదివేవాడిని, పాటలు పాడేవాడిని, వాక్యాలు చెప్పేవాడిని. కానీ ఆ వాక్య ప్రకారం నేను జీవించలేదు. అందుకే నా బ్రతుకు పాడైపోయింది. దేవుని మాటలో జీవముంది, దేవుని వాక్కులో జీవముంది, అది నిన్ను జీవింపచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ వాక్కును నీవు వినవో, ఆ వాక్యాన్ని చెప్పే దైవజనుని నీవు అంగీకరించవో, ఆ దేవుని సన్నిధికి నీవు రావో, దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడవో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడి మొరపెట్టవో, అప్పటి వరకు నీ బతుకు ఎండిపోయే ఉంటుంది. ఒక్కసారి గనక నీవు దేవుని వైపు చూచి, దేవుణ్ణి నమ్మి, దేవుని మాట విని, దేవుని సన్నిధి చేరి, దేవుని సేవకులతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, అప్పుడు ఎండిపోయిన నీ పరిస్థితులన్నీ తిరిగి జీవింపబడతాయి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఆ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎవరా జీవనది? ఆ జీవనది దేవుని వాక్యమే, ప్రభు అయిన యేసుక్రీస్తే. నా ప్రియ దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మే. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభువు, ప్రభువే క్రీస్తు, దేవుడే క్రీస్తే వాక్యం. ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవజనుడే ఆ జీవనదిని నీ దగ్గరికి తెచ్చేవాడు. నా ప్రియ దేవుని పిల్లారా, నీ మరణాన్ని జీవంగా మార్చేది ఈ జీవవాక్యమే. ఈ వాక్యం విన్న ఎవరైనా బ్రతుకుతారు, ఎవరి పరిస్థితులైనా బాగవుతాయి. ఈ వాక్యానికి ఎవరు దూరం అవుతారో వారు హతులైపోతారు. నా ప్రియ దేవుని పిల్లారా, ఈ ప్రజలందరూ హతులైనారట, శత్రువు చేతిలో మరణించినారు. ఇర్మియా భక్తుడు ఈయన గురించి, ఈ జనుల గురించి ఎందుకు హతమయ్యారో, దేనితో హతమయ్యారో చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, నా 9వ అధ్యాయం ప్రారంభం. నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటలుగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను, ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా వినియోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండేవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు
కుమారుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యం పలుకక ప్రతివాడు తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివారి తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లక ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ దేవుని పిల్లారా, మనుషులు అబద్ధాలతో ఉన్నారట, వ్యభిచారంతో ఉన్నారట, ద్రోహం చేస్తున్నారట. నమ్మిన వారిని ప్రతివారు పొరుగువాడి కొంపను గోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అబద్ధాలాడుటకు తమ నాలుకలను వంచుతున్నారట, అభ్యాసం చేస్తున్నారట. తమకున్న బలాన్ని నమ్మకంగా వినియోగించట్లేదట. కొండెములు చెప్పుచు ప్రతివాడు కపటముతో ఎదుటివాడి తప్పులు పడుతున్నాడు, కానీ తన తప్పులను గ్రహించలేకపోతున్నాడు. అందుకే ఏదో ఒక శ్లోకం కూడా, ఒక పద్యం కూడా ఉంది. తప్పులెన్ను వారు తండోపతండంబు నుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు అని వేమన పద్యం ఒకటి ఉందన్నమాట. కొంతమంది ఎప్పుడు ఎదుటివాడి జీవితాల్లో ఏం తప్పులు ఉన్నాయా, వాళ్ళ మగుడు పిల్లలు ఎట్టదనుకుంటున్నారా, ఈడోడితో లేచిపోతున్నాడు, ఆ పిల్లోడితో తిరుగుతుంది, ఈడెట్ట సంపాదిస్తున్నాడు, ఆడేం కొంటున్నాడు, ఎప్పుడు పక్కన వాళ్ళ జీవితం గురించే, మన జీవితాన్ని లేదు. నాకు తెలిసిన ఒక ఆవిడే ఎప్పుడు ఆ పిల్లాడు ఎడిపోతున్నాడు, ఈ పిల్లాడు ఎడిపోతున్నాడు, వాళ్ళ ఆయన ఎటు తిరుగుతున్నాడు, ఈమె ఎటు తిరుగుతుంది, ఇదే పని. చివరికి ఈయన పిల్లలందరూ వ్యభిచారులు అయిపోయారు. ఎవరి కుటుంబం వారు చూసుకోవాలి, ఎవరి జీవితం వారు చూసుకోవాలి, ఎవరి కష్టం వారు పడాలి, ఎవరి పిల్లలను వారు కాపాడుకోవాలి. పక్కన జోలికి పోకూడదు, పరుల జోలికి పోవటం మంచిది కాదు. ప్రతివాడు తన పొరుగువాని కొంపం ముంచుతున్నాడు. అపనమ్మకస్తులైనారు, పరుల జోలికి పోయేవారు ఎక్కువైపోయినారు, పరులను చూసి ఈర్ష్యపడేవారు ఎక్కువైపోయినారు, వ్యభిచారులు, ద్రోహులు, అపనమ్మకస్తులు ఎక్కువైపోయినారు. అందుకే మనుషులు నాశనమైపోతున్నారు. ఈ మధ్య మీరు విన్నారో లేదో, రజిత అని ఒక అమ్మాయిట, చెన్నయ్య అని ఒక ఆయన, భార్యాభర్తలు ఇద్దరి మధ్య 20 సంవత్సరాల గ్యాప్ అంట. తెలంగాణలో జరిగిన ఓ సంఘటన ఈ మధ్య యూట్యూబ్లో అంతా హల్చల్ చేస్తూ ఉండింది. ఈ చెన్నయ్యకు మొదటి భార్య చనిపోతే ప్రసవించలేక ఆ పిల్లాడు తల్లి ఇద్దరు చనిపోయారట. అందుకని డబ్బు బాగా ఎక్కువ ఉంది, పేద తల్లిదండ్రులు వాళ్ళ పాపని 20 సంవత్సరాల వయసు తేడా ఉన్న ఇతనికి ఇచ్చి చేశారట. పోనీలే, కుటుంబం బాగానే ఉంది. ఈ చెన్నైతో ఆ రజిత 3 పిల్లల్ని కనింది. 3 పిల్లల్ని కంటే పెద్దోడు 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. 3 పిల్లలు, 2 పెద్ద మగపిల్లలు, ఒక ఆడపిల్ల. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. చక్కగానే ఉన్నారు, చక్కగా జరుగుతుంది. ఇళ్ళు, ఆస్తులు, పొలాలు అన్నీ కూడా వాళ్ళ అమ్మ పేరు మీదనే రాశారట. ఆ మధ్య ఏదో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ జరిగిందంట. గెట్ టుగెదర్ అంటే 10th క్లాస్ బ్యాచ్, 15 సంవత్సరాల క్రితం 10th క్లాస్ బ్యాచ్. మీ అందరికి దండం పెడతా, అటంటి వాళ్ళు పిలిచి తెలుగు బాబాకండి. 15 సంవత్సరాలు అయిపోయింది, కుటుంబము, పిల్లలు, ఆస్తి, సంపాదన చక్కగా ఉన్నారు. ఈ 10వ తరగతి బ్యాచ్ అంతా గెట్ టుగెదర్ చేద్దామని అంటే ఈ 10వ తరగతి వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడికి వెళితే పాత పరిచయాలన్నీ వచ్చినాయట. ఈ అమ్మాయి వయసు చిన్నదే కదా, 3 పిల్లలు. ఆ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళలో శివ అని ఒకడున్నాడట. వాడికి ఈ పిల్లకి 10th క్లాస్లో కొంచెం పరిచయం ఉండేది. ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదా అని అడిగిందట. వాడు నాకు అవ్వలేదు అన్నాడట. నీకు అప్పుడే అయిపోయింది, మమ్మల్ని చేశారులే పేదరికంతో. డబ్బున్నోడే, 3 పిల్లలు. ఈ రకంగా మాట కలిపి వాట్సాప్లు, ఫేస్బుక్లు, వీడియో కాల్స్ చేస్తున్నారట. భర్త లేనప్పుడు ఇంటికి రావటం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య శారీరక అక్రమ సంబంధం ప్రారంభమయ్యింది. ఇక చివరికి వాడి మీద బాగా ఇష్టమైపోయి వాడినే చేసుకోవాలనుకుందంటే ఈ అమ్మాయి. అప్పుడు పెళ్లి కానీ ఆ శివాని అడిగిందట, ఈ రజిత నన్ను పెళ్లి చేసుకోవా, నువ్వు లేకుండా నేను ఉండలేను. అప్పుడు వాడన్నాడట, భర్త 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తావా అన్నాడట. వాళ్ళను లేకుండా చేస్తే నన్ను చేసుకుంటావా అని అడిగిందట. అప్పుడు వాడు వాళ్ళని లేకుండా చెయ్యి, అప్పుడు చూద్దాం అన్నాడట. ఈలోపు ఏం చేసిందో తెలుసా, పెరుగన్నంలో విషం కలిపి 3 పిల్లలకి పెట్టింది. వాళ్ళ ఆయనకు కూడా పెట్టాలనుకుంది, కానీ పాపం వాళ్ళ ఆయన పప్పన్నం వరకు తినగానే ఫోన్ వచ్చిందట, వాటర్ క్యాన్లు కావాలని. అందుకని మరలా వచ్చి తింటానని చెప్పి లెగిసి వెళ్ళిపోయాడట. మరలా వచ్చిన తర్వాత తినమంటే తినడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఇందాక తిన్నాను కదా, ఇంకా తినబుద్ధి కావట్లేదని పక్కన పెట్టాడు. తినుంటే ఆయన కూడా అయిపోయి ఉండేవాడు. ఇప్పుడు తినకపోయేసరికి ఈమెకు టెన్షన్ అయిపోయింది. తింటే 4 చచ్చేవారు, ఈయన తినకుండా పడుకున్నాడు కదా, ఇప్పుడు ఈ 3 చచ్చిపోతారు కదా. 3 పిల్లలు ఎందుకు చచ్చిపోయారని హాస్పిటల్కి తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేస్తే విష ప్రయోగం తెలుస్తుంది, నేను పెరుగన్నంలో కలిపిన విషం సంగతి తెలుస్తుందని వాళ్ళ ఆయనను పడుకోనిచ్చి గట్టిగా గొంతు నిమిలి చంపేసేసింది 3 పిల్లలు.
విషం తానే తాగినట్టు నటిస్తుందట. కపటం, నటన. హాస్పిటల్కి తీసుకెళ్లారు గబగబా ఆటో వేసుకొని. అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయి. ఎందుకమ్మా నువ్వు అట్ట మెలకలు తిరిగిపోతున్నావు? అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయిగా, ఏమైంది నీకు అని నన్ను చూస్తే ఆమె అప్పుడు తగ్గిపోయింది అంటుందంట. ఆమె రక్తంలో విషం లేదు, కానీ పిల్లలు చచ్చిపోయారు. పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ రక్తంలో విషం ఉంది, తిన్న అన్నంలో విషం ఉంది, పెరుగు అన్నంలో విషం ఉంది. తీసుకెళ్ళి పోలీస్ కేసు పెట్టి ఇంటరాగేట్ చేపిస్తే 3 పిల్లల్ని శివాని పెళ్లి చేసుకోవటం కొరకు భర్తను 3 పిల్లల్ని చంపాలనుకున్నాను, ఆయన తినలేదు, వీళ్ళు తిన్నారు, అందుకే నొరగలు గక్కుకుంటే అనుమానం వస్తుందని వాళ్ళను చంపేసేసాను. మా ఆయన తప్పించుకున్నాడు. ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే వాడితోనే పోకపోయావా? నా పిల్లల్ని ఎందుకు చంపావు? ఆమెను కూడా చంపాలి ఇప్పుడు అని భర్త డిమాండ్. ఆమె ఇప్పుడు జైల్లో ఉంది. ఆ హత్యకు ప్రేరేపించిన అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. పిల్లలు 3 ముక్కుపచ్చలారినోళ్ళు సమాధిలో ఉన్నారు. తండ్రి మనశ్శాంతి లేక బతుకుతున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, పాపం మనుషుల్ని నాశనం చేస్తుంది, ఆశలు విఫలం చేస్తుంది, బంగారు కలల ప్రపంచాన్ని నరకంలాగా మారుస్తుంది, వడ్డించిన విస్తరాకును చింపిన విస్తరాకు చేసేస్తుంది. ఇర్మియా బాధపడుతున్నాడు. నా ప్రజలు హతులైపోయినారు, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజల ఆశ విఫలమైపోయింది. కారణం వంచన. పిల్లలు తల్లిదండ్రులను వంచిస్తున్నారు, భర్త భార్యను వంచిస్తున్నాడు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వంచన, ఆఫీసుల్లో వంచన, టీచర్ల దగ్గర వంచన, తిరుగుబాటు. మన బ్రతుకులు పాడైపోవటానికి, మన కుటుంబాలు పాడైపోవటానికి, మన సంతోషాలు నాశనమైపోవడానికి, మన సంబంధాలు నాశనమైపోవటానికి కారణం వంచన, వ్యభిచారము, ద్రోహము, నమ్మిన వారిని మోసం చేయటం. మొట్టమొదట మనం జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, కన్న తల్లిదండ్రుల్ని, దైవజనులని, అధికారుల్ని, మనతో బంధం ఏర్పాటు చేసుకున్న మన బంధువులని, మన బ్రతుకుతో పెనవేసుకున్న మన బిడ్డల్ని మనం నష్టం చేయకూడదు. మన జీవితం, మనం తీసుకునే నిర్ణయాలు అనేకుల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. రజిత చేసిన ఒక్క తప్పుడు నిర్ణయము 3 పిల్లలు, ఆ శివ అనేవాడు, ఆ తర్వాత చెన్నయ్య అనే భర్త, అందరి బతుకులు చెల్లా చెదరైపోయినాయి. ఒక్క తప్పుడు నిర్ణయం. నా ప్రియ దేవుని పిల్లరా, జీవితంలో చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాల ప్రభావం కొన్ని సంవత్సరాలు, తరాలు వెంటబడుతుంది. ఎండిపోతాయి మన జీవితాలు, హరించుకుపోతాయి మన ఆశలన్నీ, నశించిపోతాం. శరీరంతో చేసే ప్రతి పనిని బట్టి ఆత్మ కూడా నాశనమై నిత్య నరకానికి ఈడవబడుతుంది. కాబట్టి ఈ సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి మనిషే. నా ప్రియదేవుని పిల్లలు, మొక్కలు కాదు, బంగారం కాదు, వెండి వజ్రాలు కాదు, బిల్డింగులు, వస్తువులు, వాహనాలు కాదు, డబ్బు కాదు, పొలాలు, స్థలాలు కాదు. నీవు ముఖ్యం. నీలో ఉన్న ఆత్మ ముఖ్యం. నీతో పెనవేసుకున్న వ్యక్తులు ముఖ్యం. భార్యాభర్త పిల్లలు బాగుంటే చెట్టు కిందైనా బతకొచ్చు, పెద్ద బంగళాలోనే ఉండాల్సిన అవసరం లేదు. చెన్నై అంటాడు, అన్ని కట్టించా, అన్ని ఆస్తులు ఇచ్చా, అన్ని స్థలాలు ఇచ్చా, నేనేం తక్కువ చేశా? ఎందుకు ఇలా జరిగింది అని అంటే వంచన, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఒకడు నిప్పులు పట్టుకుంటే కాలకుండా ఉంటాయా? ఒకడు తన ఒడిలో నిప్పులు పెడితే అవి కమలకుండా ఉంటాయా? నిప్పుల మీద నడిస్తే పాదాలు కాలకుండా ఉంటాయా? పాపం నిప్పు కంటే ప్రమాదకరమైనది. తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు నాశనమైపోతాయి. తప్పుడు సహవాసాలు మనం చేయకూడదు. తప్పుడు స్థలాలకు మనం వెళ్ళకూడదు. జీవాధిపతి అయిన దేవుడు, జీవజలము లాంటి ప్రభువుని, ఆయన సేవకుల్ని మనం వెంబడించాలి. ఇదే ఇర్మియా గ్రంథం. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని మార్గంలో నడిస్తే, దేవుని చిత్తం చేస్తే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీ బ్రతుకు పచ్చగా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును.
యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్టకలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నా ప్రియ దేవుని పిల్లరా, హృదయం దేవుని యొక్క నిర్మాణం గనక, హృదయాలోచనలు దేవుని వశం గనక, హృదయాలను పరిశోధించేది దేవుడే. స్కానింగ్ పరికరాలకు కూడా అందని మోసపూరితమైన పాప భరితమైన హృదయం మనకున్నది. ఆ హృదయం మనుషుల్ని నాశనం చేస్తుంది. మన శత్రువు పాపమే, మన శత్రువు ద్రోహమే, మన శత్రువు నటనే, మన శత్రువు తిరుగుబాటే, అవిధేయత, గర్వము మన శత్రువులు. మానవ జాతిని పాడు చేసేది. మొన్న ఎప్పుడో ఈ మధ్య కాకినాడలో ఒక అమ్మాయి లెక్చరర్ సెల్ ఫోన్ తీసుకుందంట. ఎందుకు తీసుకుంటారు? అంతమంది వేల మంది పిల్లలు ఉంటే తీసుకుంది, నీ ఒక్క సెల్లే ఎందుకు తీసుకుంది సరే. ఏం చూడకూడని చూస్తున్నావో, సెల్ ఫోన్లో పాఠం చదువుతుంటే మాట్లాడుతున్నావో, పరీక్షల్లో కాపీ కొడుతున్నావో, ఏమో కారణం అడిగితే తెలుసుద్ది. కానీ అంతవరకు క్లిప్పింగ్ పెడితే మనకు మాత్రం ఏం తెలిసిద్ది? సరేనని ఎవరి సెల్ ఫోన్ తీసుకోకుండా లెక్చరర్ ఆ అమ్మాయి ఫోన్ తీసుకుంది. ఆ అమ్మాయి బతిలాడాలి కదా, మేడం తప్పైపోయింది, ఇంకోసారి చేయను, సెల్ ఫోన్ ఇవ్వండి, అందులో అసైన్మెంట్స్ ఉన్నాయి, అది ఇదే చెప్పుకోవాలి. అలా కాకుండా ఎవతివే నువ్వు, ఎందుకు తీసుకున్నావే నా ఫోను, నీకేం సంబంధమే అని లాపక్కన సున్నా పెట్టి పెద్ద బూతులు తిట్టింది. లాపక్కన సున్నాలు పెట్టి పెద్ద బూతులు తిట్టింది టీచర్ని. నిన్ను చెప్పుతో కడతా నాకు సెల్లియకపోతే అని చెప్పు తీసింది. ఆ టీచర్ కొట్టదనుకుంది, ఏమో ఏది కొట్టు అనింది. కొట్టు అనగానే మీద పడి టపా 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 కొట్టిందండి చెప్పుతో కొట్టింది. అందరూ వచ్చి ఏంటి నువ్వు చేసేది వీడియో చూస్తున్నారని తెలుసు, చుట్టుపక్కల అందరు చూస్తున్నారని తెలుసు. ఏమిటిది? గర్వం. ఇప్పుడు ఆ పిల్లల్ని కాలేజీలో ఉంచుతారా? చదువు కొనసాగుద్దా? గర్విష్ఠులు నాశనం అయిపోతారు, తిరగబడేవారు నాశనం అయిపోతారు. అమ్మ మీద కానీ, దైవజనుల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, టీచర్ల మీద కానీ తిరగబడకూడదు. వారు నీ క్షేమాన్ని కోరినవారు, నిన్ను మార్గంలో పెట్టేవారు. వాళ్ళ మీద తిరగబడితే ఎట్లాగా? ఈ తిరుగుబాటు అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు. సజ్జన ద్వేషులు ఎక్కువైపోయారు, క్రూరులు ఎక్కువైపోయారు, మూర్ఖులు ఎక్కువైపోయారు, గర్వాంధులు ఎక్కువైపోయినారు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ అపాయకరమైన కాలాలే మిమ్మల్ని హతులుగా మారుస్తాయి. ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి ఈ రోజున. మద్యపానంతో, వ్యభిచారముతో, అక్రమ సంబంధాలతో, జారత్వంతో, ద్రోహంతో, కపటంతో, గర్వంతో, భక్తిహీనతతో మనుషులు నాశనమైపోతున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, పోతే పోయారులే, నాశనమైన వాళ్ళని మనమేం చేస్తాం, పోనీ అని ఊరుకునేవాడు కాదు దేవుడు, ఊరుకునేవాడు కాదు దైవజనుడు. పోతాం, మీకేంటంట? కొంతమంది అనే మాట, నీకేంటంట కడుపు నొప్పి, పోతే నేను పోతా, నా జీవితం నాశనమైతే నేను అవుతా, నీకేంటి అంటుంటారు. నా ప్రియ దేవుని పిల్లరా, ఎవ్వరూ నశించటం దేవునికి ఇష్టం లేదు. ఎవ్వరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే అందరూ అంతటా మారు మనసు పొందాలి అంటే దేవుని తట్టు మల్లుకోవాలి, జీవం కలిగిన దేవుని మాట వినాలి, పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి సంపాదించుకోవాలి, ఎండిపోయిన జీవితాలు మరలా తిరిగి చిగురించాలి, కుళ్ళిపోయి విఫలమైపోయిన ఆశలు మరలా సఫలమవ్వాలి, నశించిపోయిన వ్యక్తులు రక్షణ పొందాలి, గొప్ప సైన్యమై నశించుతున్న వ్యక్తులను కూడా బాగు చేయాలి. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక కోసం ప్రభువు పనిచేస్తుంటాడు, ప్రవక్తలు పనిచేస్తుంటారు, దైవజనులు పనిచేస్తుంటారు. పని పాట లేకుండా మీటింగులు పెడుతున్నారు అనుకున్నారా? దేవుని వాక్కులో జీవం ఉంది. అది దేవుని సేవకుడి నోట పలికినప్పుడు వినిన వారందరూ విధేయత చూపిస్తే అద్భుతాలు జరుగుతాయి. నా ప్రియ దేవుని పిల్లలు, ఎవరు నశించటం దేవునికి ఇష్టం లేదు. ఈ ఇర్మియా ఏమంటాడు? ఆహాహా, అరణ్యంలో నాకు బస దొరికితే ఎంత బాగుంటుంది, నా జనులను వదిలిపెట్టి నేను ఎక్కడికైనా పోయి అక్కడుంటానే అంటాడు. అక్కడుండేవాడు పోతానంటే నిన్నోడు వద్దన్నాడు, పోరాదు. ఓసారి ఓ తల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు మాట వింటారు లేదని నా దగ్గరికి వచ్చింది. వచ్చి నువ్వు నాకు అన్నం పెట్టలేవా అనింది. ఎందుకు పెట్టలేని? పెడతానన్నా. సంవత్సరానికి ఒక 2 గుడ్డలు తీలేవా, 2 చీరలు తీస్తానమ్మా. చచ్చిపోతే పాతి పెట్టలేవా? ఏంటమ్మా ఈ ప్రశ్నలన్నీ?
పాతి పెడతానులేమ్మా అన్నాను. వచ్చిన వాళ్ళకు అంత అన్నం పెట్టలేవా చచ్చిపోయినప్పుడు? అది కూడా చేస్తానులేమ్మా అన్నాను. అయితే ఇంకా బాగుంది నేను ఇంటికి అనింది. ఎందుకు అన్నాను. నా పిల్లలు నా మాట వింటుంటేనా? ఇద్దరిని కంటే ఇద్దరూ తిరగబడుతున్నారు, చెప్పిన మాట వింటలేదు, బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, చంపుకు తింటున్నారు. నేను ఉండను వాళ్ళ దగ్గర, నేను వచ్చేసేసా. నీకు బరువు అయిపోతానా? నువ్వు చూడు, అన్నం పెట్టు, బట్టలి, చచ్చిపోతే పాతి పెట్టు, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టు, చాలులే, నేను నీ దగ్గరే ఉంటాను. పాపం గుండెకు బాగా గాయమైపోయినట్టుందని సరేలే ఉండు అని చెప్పాను. అన్నం పెట్టాను. మధ్యాహ్నం అవుతుంటే పొద్దున్న తినొచ్చావా అన్నాను. అది తిన్నానులే, ఒక ఇడ్లీ తిని ఒక ఇడ్లీ కడిగేసి వచ్చా. సరేలే మరి ఆకలి అవుతుందిగా అన్నం తినన్నాను. అన్నం తినమంటే అన్నం పెడితే కలుపుతుంది కానీ ఈ పక్క తిప్పుతుంది, ఆ పక్క తిప్పుద్ది, ఆ పక్క ఈ పక్క, ఒక్క మెతుకు నోట్లో పెట్టుకోవాలి. ఎంతసేపు కలుపుతావమ్మా, ఏం తినవేంటి, తిను అన్నాను. అనేసరికి ఇక బడబడా ఏడ్చేస్తుంది. ఆ ఏడ్చిన కన్నీరు అంతా ప్లేట్లో పడిపోయినాయి. ఏంటమ్మా ఏడుస్తావు అన్నాను. ఏమంటది? వాళ్ళిద్దరు తిన్నారో లేదో అంటుంది. వద్దనుకొని వచ్చావు కదా, వాళ్ళు మాట వింటలేదన్నావు కదా, వాళ్ళ మానాన్న వాళ్ళు బతుకుతారులే అని వచ్చావు కదా, చచ్చిపోయేదాకా చచ్చిపోయినాక కూడా అంత అన్నం పెట్టమని కూడా నాకు అన్ని బాధ్యతలు అప్పగిస్తేవే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాను. అప్పుడు ఆమంటది, నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు, ఏదో ఒక టయానికి నేనుంటే వస్తారు కానీ అట్టు వదిలేస్తే నా పిల్లలు దిక్కులేని పక్షులు అయిపోరు, నా పిల్లలు దిక్కులేని పక్షులు అయిపోరు. మాట వినలేదని ఏదో కష్టమైపోయి వచ్చాను కానీ అలా వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళను వాడుకొని వదిలేసే వాళ్ళే. వాళ్ళు తిన్నారా లేదా ఎవరు చూడరు, ఏ టయానికి వచ్చారో చూడరు. నా పిల్లలకైతే గాయమైనా నేను కట్టుకుంటా, ఆకలైన అన్నం పెట్టుకుంటా, లేటుకు వచ్చినా ఎదురు చూస్తుంటా. ఇదేం తప్పుడు మార్గంలో వెళ్తుంటే సలహాలు చెప్తా, ఒకసారి కాకపోతే 2 సార్లైనా చెప్తా. వాళ్ళు తిన్నారో లేరోనయ్యా అని ఏడుస్తుంది. మరేంటి పోతావా అన్నాను. ఇటు అంటుంది తల. మరి అయితే లెగిసిపో అన్నాను. నువ్వు వదిలిపెడుదురా అంటుంది. వచ్చేటప్పుడు నేను తెచ్చానా ఏంటి నేను వదిలిపెట్టడానికి? ఎట్టొచ్చావు అట్ట పో అన్నాను. పోతే మళ్ళీ వాళ్ళ దగ్గర విలువ ఉండదు, వాళ్ళు చులకనగా చూస్తారు. మరి ఏం చేయను? వాళ్ళిద్దరిని పిలిపించి 4 గట్టిగా చెప్పి అప్పుడు పంపు. వాళ్ళిద్దరిని పిలిచాను. ఆ 2 పిల్లలు వచ్చారు. ఏరా అన్నం తిన్నారా అన్నాను. తిన్నాం అన్నారు. ఎక్కడ తిన్నారు? హోటల్లో తిన్నాం. కానీ అమ్మ ఇక్కడ అన్నం తినలేదురా. పొద్దున ఒక ఇడ్లీ తిని ఒక ఇడ్లీ పడేసిందట. అన్నం పెడితే చుట్టూ కలుపుతుంది, ఏడుస్తుంది, కన్నీళ్ళతో అన్నం కలుపుతుంది కానీ నోట్లో ముద్ద పెట్టుకోవట్లేదురా అమ్మ. మీరు తిన్నారో లేదోనని బాధపడుతుందిరా అన్నాను. వాళ్ళిద్దరు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా పిల్లలు ఏమైపోతారని బాధపడుతుందిరా. బూతులు తిట్టారంట, తిరగబడ్డారంట, వెళ్ళిపోమన్నారట. మీరు లేకుండా తినలేకపోతుంది నాన్న అన్నాం అన్నాను. వాళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాన్న లేకపోతే మీ ఇద్దరిని ఎవర్రా బతికించారు? మీకెవర్రా అమ్మలాగా చెప్తారు? అమ్మలాగా ఎవర్రా త్యాగం చేస్తారు? ఎవరు కనిపెట్టుకొని ఉంటారా? ఎందుకురా అమ్మ మాట వినకుండా బాధపిస్తున్నారంట? సారీ చెప్పండి అమ్మకి. అమ్మ మాట వింటారా? అమ్మని జాగ్రత్తగా చూసుకుంటారు, అమ్మకు లోబడతారు. వెంటనే ఇద్దరు చేరొక కాలు మీద పడిపోయినారు. సారీ అమ్మా, సారీ అమ్మా, నిన్ను అర్థం చేసుకోలేదమ్మా, సారీ అమ్మా, తీసుకెళ్ళండి. చూడటం నాకేం ఎక్కువ కాదు, నా దగ్గర ఉండట్లా, మీరే కావాలంటుంది. మీరు బాధ పెడుతున్నా కూడా మీ క్షేమం కోరుకుంటుందిరా. చచ్చిపోయేదాకా నాకు అన్నీ అప్పగించింది బాధ్యతలు. బట్టల బాధ్యత, తిండి బాధ్యత, సమాధి చేసే బాధ్యత, సమాధి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టే బాధ్యత మొత్తం నాకు అప్పగించింది. కానీ భోజనం చేయమంటే ప్రతి మెతుకులో మీరే కనపడుతున్నట్టున్నారు రామకి. ఆమె మిమ్మల్ని వదిలిపెట్టి ఇక్కడ ఉండలేకపోతుందిరా. అమ్మని బాధ పెట్టకండిరా అని చెప్పాను. వాళ్ళు మళ్ళా పశ్చాత్తాపడి అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళారు. నా ప్రియ దేవుని పిల్లారా, కన్నవారికే తెలుస్తుంది ఆ బాధ, ఆ కనికరం దేవునికే తెలుస్తుంది. దేవుని మనసు కలిగిన దైవజనుడే ఎన్నిసార్లు ఎదురు తిరిగినా, ఎంత కృపను దుర్వినియోగం చేసుకున్నా, ఎన్నిసార్లు తిరగబడ్డా, ప్రేమించగలిగిన వాడు దేవుడు, దైవజనుడు మాత్రమే. వారు ప్రజలను ప్రేమిస్తారు. కడుపున పుట్టిన వారిని ఎలా ప్రేమిస్తారో ప్రతి మనిషిని అలాగూ ప్రేమించగలిగిన వాడే దైవజనుడు. అది దేవుని ప్రేమ. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, హతులైపోయినారు. ఎందుకు?
ఎండిపోయినారు ఎందుకు జీవితాలు? ఎవడికి వాడు ఏకాకులైపోయినారు ఎందుకు? చెదిరిపోయినారు ఎందుకు? ప్రేమ లేకుండా ఉన్నారు ఎందుకు? ధైర్యం లేకుండా ఉన్నారు ఎందుకు? సహాయ సహకారాలు లేకుండా ఉన్నారు ఎందుకు? ఎముకలంటే అన్నీ కలిసి ఉండి ఒక శరీరాన్ని కాపాడాలి కదా, లోపల ఉన్న అవయవాలన్నీ భద్రంగా కాచుకోవాలి కదా. ఎముకలు ఏం చేస్తాయి తెలుసా? లోపల ఉన్న గుండెను, ఊపిరితిత్తులను మొత్తాన్ని జాగ్రత్తగా కాపాడుతుంటాయి. మనము పటిష్టంగా ఉండి మనలో ఉన్న బిడ్డలందరినీ, మన ఇంటిని, ఇంట్లో ఉన్న పిల్లల్ని అందరినీ కాపాడుకోవాలి. అంతేగాని ఎవడికాడు విడిపోయి, ఎవడికాడు మోసం చేసుకుంటా, ఎవడి దురాశలతో వాడు బ్రతుకుతా, ఎవడి ఇష్టాలు వాడు నెరవేర్చుకుంటా, నా బతుకు నా ఇష్టం అంట ఎండిపోతే ఎలా? జీవితాలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయో చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు సొలొమోను భక్తుడు. చూడండి, నా ఆశలు ఎండిపోయినాయి, మా ఆశలు విఫలమైనాయి. ఎందుకు విఫలమై, ఎందుకు ఎండిపోతున్నాయో చెబుతూ సామెతల గ్రంథము 5వ అధ్యాయం అనుకుంటాను, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. ఇది ఎండిపోయిన, కుళ్ళిపోయిన జీవితాలు పెట్టే ఆక్రందన. ఎందుకట? ఉపదేశాన్ని తృణీకరించటం, గద్దింపునకు లోబడకపోవటం, బోధకుల మాట వినకపోవటం, ఉపదేశకులకు చెవియొగ్గకపోవటం, సంఘంలో సమాజంలో ఉన్న ప్రతి విధమైన దౌష్ట్యానికి లోబడము మనం ఎండిపోవడానికి కారణం. ఇక్కడున్న వ్యక్తి ఇంతటి రోదన చేయటానికి గల కారణం ముందున్న మాట చూస్తే 3వ వచనం నుంచి ఉన్నది. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించును. అప్పుడు బాధపడితే ఉపయోగం లేదు. ఈరోజు దేశమంతా శత్రువై మనుష్యులను చెదరగొట్టి కుళ్ళిపోయేటట్టు చేసి, నాశనమైపోయేటట్టు చేసి పాడు చేస్తున్నది ఈ జారత్వము, ఆ వ్యభిచారము, ఆ మద్యపానము, ఈ ధనాపేక్ష, ఆ విచ్చలవిడితనం. నా ఇష్టం, ఎవడు చూసినా నా ఇష్టమే, నా ఇష్టం, నాకు ఇది ఇష్టం, నేను ఇది చేస్తా. చేస్తుంటే అర్థం చేసుకోవాలట. చిన్నపిల్లలు కూడా అంతే. మా ఇంటి దగ్గర మా ఒక పాప మూతుంటా మామిడికాయ ఇట్టా పూసుకుంటా అంటుంది. అట్ట పూసుకోకూడదమ్మా, తినాలమ్మా అని చెబుతుంది వాళ్ళమ్మ. కాదు, వాళ్ళెవడో పూసుకున్నాడు, నేను కూడా పూసుకుంటా అంటు. అట్ట పూసుకోకూడదని వాళ్ళమ్మ చెబుతుంది. పూసుకుంటే నోట్లోకి ఏం బాటలో ముక్కుల్లోకి పోతుంది, మూతంతా గారుతుంది, ఈ పక్క కారిపోతుంది. ఆయన కూడా పోస్తుంది ఆ పిల్ల. అట్ట పూసుకోకూడదే అని అంటే, నన్ను అర్థం చేసుకోలేవా నువ్వు అంటుందండి చిన్నపిల్ల. నన్ను అర్థం చేసుకోలేవా? నన్ను అర్థం చేసుకో అంటే నా ఇష్టాన్ని నువ్వు అంగీకరించు అని. ఇష్టం మంచిదైతే పర్వాలేదు, మామిడికాయ మూతికి పూసుకుంటే నష్టమేమిలే. కానీ ఎక్కడెక్కడ మురికంతా పాపమంతా అంటించుకుంటాను, చదువులు పాడు చేసుకుంటాను, ప్రవర్తన పాడు చేసుకుంటాను, పేరు పాడు చేసుకుంటాను, ఆత్మను పాడు చేసుకుంటాను. అయినా కూడా నన్ను అర్థం చేసుకోండి, నన్ను అంగీకరించండి అంటే ఏం చేయాలా? నేను ఒళ్ళంతా కత్తులతో కోసుకుంటా, నిప్పులతో కాల్చుకుంటా, నన్ను అర్థం చేసుకోమంటే ఏం చేయాలా? నా ఇష్టానికి వదిలిపెట్టమంటే ఎట్ట వదిలిపెట్టాలా? ఆ పాప అంటే పసిపాప, మామిడికాయ మూతికి పూసుకుంటుంది, తప్పు లేదనుకో, నష్టం లేదనుకో. పాపాన్ని పులుముకుంటా, మోసాన్ని పులుముకుంటా, గర్వాన్ని అంటించుకుంటా, అపవిత్రత అంటించుకుంటా, తిరుగుబాటులోనే బతుకుతా, విచ్చలవిడిగా తిరుగుతా, బాధ్యత లేకుండా బతుకుతా, కష్టార్జితమంతా పరుల కొంపలకు పోస్తా, నా బతుకునంత నాశనం చేసుకుంటానంటే అది కూడా అంగీకరించాలా? అది అంగీకరిస్తేనే భార్యను ఇంట్లో ఉండనిస్తావా? లేకపోతే ఉండనివా?
అది అంగీకరిస్తేనే అమ్మ నాన్నని పలకరిస్తావా, లేకపోతే పలకరించవా? వాటికి ఒప్పుకుంటేనే దైవజనుడితో ఉంటావు, వందనాలు చెప్తావా, లేకపోతే చేయవా? తుదకు క్షీణించిపోతావు, కుళ్ళిపోతావు, ఎండిపోతావు, మూలుగుతావు, ఏడుస్తావు. ఆ రోజు రాకూడదని ప్రభు కనికరించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. జార స్త్రీ ఉండు ఛాయలకు వెళ్ళొద్దు. జారత్వం, వ్యభిచారం, పెళ్లి కాకముందు చేసేది జారత్వం, లైంగిక వాంఛలు. పెళ్ళి అయిన తర్వాత చేసేవి వ్యభిచారాలు. వ్యభిచారంతో రజిత కుటుంబాన్ని ఎట్ట కూలదోసుకుందో మీతో చెప్పా, ఎంతమందిని చంపిందో చెప్పా. ఇప్పుడు చావు శిక్ష కోసం ఎదురు చూస్తుంది. బతికి చస్తున్నాడు చెన్నయ్య. జీవితాలు పాడైపోయినాయి, ఎముకలు విడిపోయినాయి, ఆశలు విఫలమైపోయినాయి, కుటుంబం కూలిపోయింది. ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఏమిటి? కోరుకున్న బట్ట కట్టుకోవటమా, కోరుకున్న తిండి తింటమా, కోరుకున్న స్థలాలకు వెళ్ళి చూడటమా? నీ ఆత్మను నశింపజేసుకుంటున్నావే, క్షీణించిపోతున్నావే. ప్రేమ లేదే, ధైర్యం లేదే, అవగాహన లేదే, పరిశుద్ధత లేదే, నీతి లేదే, నిద్ర పట్టట్లేదే, ప్రజలకు ఉపకారం చేసే పరిస్థితుల్లో లేవే, నీకు నీవే అపకారం చేసుకుంటున్నావే. ఎట్లా దేవుడు సంతోషించటం? ఎలా దైవజనులు సంతోషించటం? ఎలా కన్నవారు కట్టుకున్నవారు సంతోషిస్తారు? అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలని. అంతా ఖాళీ బూడిదైపోయినాక ఏదో సామెత ఉంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు, చేతులు కాలకముందే ఆకులు పట్టుకుంటే బాగుంటుంది. కాలినాకేం పట్టుకుంటావు ఆకులు? కాల్చుకోవద్దు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని ఆలకించు, నా మాటలు చెవినబెట్టు, పరుల ఇళ్ళకు చేరనీయబాకు కష్టార్జితాన్ని. కారణం లేని గాయాలు, శ్రమలు, కష్టాలు ఎందుకు వస్తాయో సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో కూడా తెలియజేస్తున్నాడు. చూడండి 20వ వచనం. ద్రాక్షారసం త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయొద్దు. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. సోమరితనం ఒక పెద్ద నష్టం అండి. సోమరితనం. కొంతమంది సోమరులు పనిచేయరు, కష్టపడరు. కష్టపడాలి. చదువులోనైనా, పొలంలోనైనా, వ్యాపారంలోనైనా, ఇంటి పనుల్లోనైనా కష్టపడితే ఫలితం వస్తుంది. దేవుడు కష్టపడటానికే మన దేహాన్ని రెడీ చేశాడు, సిద్ధం చేశాడు, సృష్టించాడు. కష్టపడకుండా ఉండకూడదు, పరుల సొమ్మును ఆశించకూడదు, కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి. తిండిబోతులు దరిద్రులైపోతారు. తినాలి కానీ తిండిబోతులుగా ఉండకూడదు. అర్థమైందా? డబ్బు సంపాదించాలి కానీ అక్రమంగా సంపాదించకూడదు, లంచాలతో సంపాదించకూడదు, మోసం చేసి, దొంగ సంతకాలు పెట్టి, అన్యాయం చేసి, అబద్ధాలు చెప్పి సంపాదించకూడదు, హత్యలు చేసి సంపాదించకూడదు. కొంతమంది హత్యలు చేసి సంపాదిస్తారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అబద్ధ సాక్ష్యాలు చెప్పి సంపాదిస్తారు, వ్యభిచారం చేసి సంపాదిస్తారు, జూదాలాడి సంపాదిస్తారు. సంపాదన కావాలి కానీ అక్రమ సంపాదన చేయకూడదు. అక్రమ సంపాదన మధ్యలోనే వెళ్ళిపోద్దట, రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దట. అక్రమంగా సంపాదిస్తే అది శాపమవుతుంది, కుటుంబాలు కూలిపోతాయి, జీవితాలు పాడైపోతాయి. అక్రమ సంపాదన చేయకూడదు. ఈ మధ్య పిల్లలు బెట్టింగులకు అలవాటు పడుతున్నారు. ఆ బెట్టింగులకు అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందరు చచ్చిన తర్వాత ప్రభుత్వాలు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. కానీ నా ప్రియ దేవుని పిల్లారా, ప్రభుత్వాలు కాపాడాలంటే ఎక్కడ కాపాడుతాయి? నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీ జీవితం ఎండిపోకుండా, నీ కుటుంబం చెదిరిపోకుండా, పాడైపోకుండా నువ్వే కాపాడుకోవాలి. బెంగళూరులో ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, 80,000 సంపాదన. నాన్న చచ్చిపోయాడు. అమ్మ అక్కకు పెళ్లి చేయాలని 8 లక్షలేమో బీరువాలో పెట్టిందట. వీడు బెట్టింగుల్లో డబ్బులు పెడతాడు, రూపాయి కూడా అమ్మకీడట. పోనీలే, వీడు బాధ్యత లేని పనికి మాలినోడు, నేనన్నా చేద్దామని పిల్లకి పెళ్లి పెట్టుకొని వారం రోజుల్లో పెళ్లి చేయబోతుంటే వీడికి డబ్బులు కట్టాల్సి వచ్చి ఇంట్లో డబ్బులు దొంగతనం చేద్దాం అనుకున్నాడట. మరి చేస్తే వీళ్ళు ముగ్గురే ఉంటున్నారు కాబట్టి ఎట్లాగో అక్క పెళ్ళి, అక్క డబ్బులు అక్క తీయదు, అమ్మ కష్టార్జితం అమ్మ కూడా తీయదు, నేనే తీసేది, తెలిసిపోతాను. అందుకని ఏం చేయాలా, వీళ్ళిద్దరిని లేపేద్దాం అనుకున్నాడట. అందుకని ఉడుకుతున్న అన్నంలో విషం పోసాడట. విషం పోసిన అన్నాన్ని బాక్సులో పెట్టుకున్నాడట. బాక్సులో పెట్టుకొని వెళ్తా వెళ్తా వాళ్ళ అమ్మలతో చెప్పాడట, అన్నం నేను బాక్సులో పెట్టుకున్నానని. ఏ రోజు నేను పెడతాను కానీ నువ్వెందుకు పెట్టుకున్నావు అనిందంట వాళ్ళమ్మ. లేదులేమ్మా నేను పెట్టుకున్నాను కానీ అని చెప్పి వెళ్ళడమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడట. 3 గంటల వరకు ఫోన్ తీయలేదు. ఎందుకో తెలుసా? వీడు పోగానే అర్ధగంటకు వాళ్ళ అమ్మ అక్క తింటారు, చచ్చిపోతారు, నాకు ఫోన్ వచ్చిద్ది
అందుకని మళ్ళీ హాస్పిటల్కి పోయి బతికించాలి, అందుకని ఏమొద్దని చెప్పి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. ఈడు వెళ్ళిపోయిన తర్వాత అర్ధగంటకు వాళ్ళ అక్క అమ్మ ఇద్దరు తిన్నారు. అక్క పాపం కాస్త సన్నగా పెళ్ళికి సిద్ధపడుతుంది కదూ, వెంటనే విషం పట్టి నొరగలు గక్కుతూ అక్క చచ్చిపోయిందట. వాళ్ళ అమ్మ మాత్రం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మేనమామకు ఫోన్ చేయొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, హాస్పిటల్కి 108కి ఫోన్ చేయొచ్చు, ఎవరికి ఫోన్ చేయకుండా ఈ కొడుకు కొడతా ఉందట 3 గంటల దాకా. వాడేదో వస్తాడు మమ్మల్ని ఏదో తీసుకెళ్తాడని. ఫోన్ ఎందుకు కొడుతుంది కొడుక్కి? కొడతా ఉంటే వాడు స్విచ్ ఆఫ్ చేశాడు. 3 గంటలకు ఫోన్ ఆన్ చేశాడట, సచ్చే ఉంటారులే అని. ఎట్టగానే వాళ్ళ అమ్మ ఫోన్ వచ్చిందట. ఏంటి ఎవరైనా చచ్చిపోతే పక్కన వాళ్ళు తీసుకొని చేస్తున్నారా? ఒకవేళ మమ్మీ చేస్తుందా? అన్నం తినలేదా? చచ్చిపోలేదా అని అనుకుంటా ఫోన్ ఎత్తి హలో అన్నాడట. వెంటనే వాళ్ళ అమ్మ అవతల నుంచి అడిగిన మాట, బాబు అన్నం తిన్నావా అనిందట. అమ్మ మీరు తినలేదా అన్నాడట. ఇటు మేము తిన్నాం బాబు, అక్క చచ్చిపోయిందిరా, నాకు కూడా కడుపు అంతా తిప్పేస్తుందిరా. మరి హాస్పిటల్కి పోయావా? పోలేదు బాబు, నువ్వెక్కడ అన్నం తింటావోనని తినొద్దని చెప్పడానికని ఫోన్ చేస్తున్నాను రా. బాబు అన్నం తినబాకురా అని చచ్చిపోయిందట. అన్నం తినబాకురా అని చెప్పి చచ్చిపోయిందట. వాడు తింటాడేమోనన్న టెన్షన్ ఇప్పుడు దాకా, హాస్పిటల్కి కూడా పోకుండా వాడి కోసం కొడుతుంది. తీరా చెప్పి చచ్చిపోయిందట. వాడు గబగబా ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు. ఇక దియండి, ఇక పాతి పెట్టండి అంటున్నాడట. మేనమామ వచ్చి వీడి అవతారం ఏదో చూసి, వీడి బాధ్యత లేని పరిస్థితి చూసి, వీడి మీద పోలీస్కి నాకు అనుమానం ఉందని చెప్తే తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేసి పోస్ట్ మార్టం చేపిస్తే అన్నంలో విషం కలిపినారని తెలిసింది. ఇంటరాగేషన్లో వాడే కలిపానని ఒప్పుకున్నాడు. ఎందుకోసమనంటే డబ్బు కోసం. పెళ్లి చేయడానికి అమ్మకు సహాయం చేయకపోగా బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి చివరికి అమ్మకు అక్కకు విషం కలిపి నువ్వు తినకుండా, ఎంత వంచన, ఎంత మోసమో, ఎంత ధనాపేక్ష, ఎంత ప్రేమ లేని స్థితి. మూర్ఖులైపోతున్నారండి. వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి, వాళ్ళ ఆశలను కోరికలను నెరవేర్చుకోవటానికి ఎన్ని జీవితాలనైనా నాశనం చేస్తున్నారు ఈరోజు. బాగా చదువుకున్నవారు కూడా, చదువు ఉన్నవారు చదువు లేనివారు, పల్లెటూరు పట్టణం అన్న తేడా లేకుండా ప్రజలందరూ ఒకరినొకరు వంచుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవని నీవు కొలుచు కొలత చొప్పునే నీకు కొలవబడుతుంది. వాళ్ళైనా చచ్చి సమాధిలోకి వెళ్ళారు, ఈడు ఏకంగా జైల్లోకి వెళ్ళి ఉరిశిక్ష కోసం డిమాండ్ చేస్తుంటే ఎదురు చూస్తున్నారు. పాపం జీవితాలను నాశనం చేస్తుంది. దురలవాట్లు, అక్రమ స్నేహాలు, అక్రమ సంబంధాలు, అవిశ్వాసం, అవిధేయత, తిరుగుబాటు, పొగరు, గర్వం, మోసం, నటన, కపటం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపాన్ని ఎక్కువసేపు మనం కప్పి ఉంచలేం, అర్థం చేసుకోవాలి. భక్తిహీనత మనుషుల్ని నాశనం చేస్తుంది. భక్తి అంటే దేవుని పట్ల భయం, దేవుని మాటకు లోబడడం, దేవుని సన్నిధిలో ఉండడం, జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం చేయాలి. మీ అవయవములను నీతికి సాధనాలుగా చేయాలి, దుర్నీతికి సాధనాలుగా చేయకూడదు. మీరు మంచి పాత్రలుగా వాడబడాలి, ఉపకారం చేసేవారిగా ఉండాలి, మేలు చేస్తూ మేలు ఇతరులకు చేసేవారిగా నువ్వు నీకు మేలు చేసుకునేటట్లుగా జీవితం ఉండాలి. నా ప్రియ దేవుని పిల్లరా, ఇట్లాగూ మనుషులు నశించిపోతుంటే దేవుడు బాధపడతాడు. త్రాగుడు, మద్యపానం, చూడండి 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసంతో పొద్దుపుచ్చుకొని వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకము. పిమ్మట అది కట్లపాము వలె కరచును, పాము సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనపడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివరను పండుకొనిన వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి తగలలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దానిని వెదకుదును అని నీవనుకొందువు. మద్యపానములో దుర్వ్యాపారం కలదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తక్కువ రేటుకు మద్యపానాన్ని అమ్ముతూ వాటి మీద పథకాలు, అభివృద్ధిని చేయాలనుకుంటుంది. కుటుంబాలను కూల్చి ఆ కూల్చిన డబ్బుతో అభివృద్ధి చేస్తే దేశాలు బాగుపడతాయా? ప్రభుత్వాలకు మద్యపానపు డబ్బే ఇప్పుడు పెద్ద డబ్బు అయిపోయింది. ఎందుకని? చిన్నాడు, పెద్దోడు, ఉన్నాడు, లేనాడు అందరూ మద్యపానమే. మొన్న మధ్య నేను మధుర వైపు తెలంగాణ డిస్ట్రిక్ట్కి మీటింగ్కి వెళ్ళి వస్తుంటే
ఒక పిల్లాడు వాళ్ళ నాన్న కారు వేసుకొని వచ్చాడు. అందులో 10th క్లాస్ అయిపోయిన పిల్లలే. ఈ రిజల్ట్స్ వచ్చినాయి కదా, 10th క్లాస్కి వచ్చిన రోజున, రిజల్ట్స్ వచ్చిన రోజున ఓ తెల్లని మారుతి కారు వేసుకొని వచ్చి రోడ్డు ప్రక్కన దాన్ని పార్క్ చేసి పచ్చని బీరు బాటిల్ తెచ్చుకొని, మీసాలు నూనూగు మీసాలు కూడా సరిగా రాలేదండి, నలుగురు ఎత్తి తాగుతున్నారు. కిందకి దిగి గబగబా మెడ పంపులకేసి పీకుదాం అనుకున్నా. కానీ ఆ రోజు ఆ పిల్ల ఫోన్ చూశాను నేను. ఏ పిల్ల ఫోను? లెక్చరర్ని చెప్పుతో కొట్టిందే. లెక్చరర్ని చెప్పుతో కొట్టిన ఆ పిల్ల ఫోన్ చూశాను. ఇప్పుడు నేను వెళ్ళి ఆ నలుగురిని కనుక పెద్ద మనిషిలాగా కొట్టబోతే తిరగబడి నా గుడ్డలు చించితే నేనేం చేయను? అది చుట్టుపక్కల ఎవరూ లేరు. అందుకని దిగి, ఏమిట్రా మీరు చేసేది, మీ వయసు ఎంతరా అని చెంపకబెట్టి 4 పీకుదామనుకున్నా. పీకితే పడేవాడేవాడున్నాడండి. ఇప్పుడు అమ్మా నాన్న కొడితేనే ఊరుకోవట్లేదండి, దారిన పోయేవాడు కొడితే ఎవరు ఊరుకుంటారండి? నాకు భారం ఉంటే, నాకు బాధ్యత ఉంటే, నాకు వారి జీవితం పట్ల శ్రద్ధ ఉంటే, ఆ త్రాగుడితో ఎన్ని కుటుంబాలు జీవితాలు కూలిపోయినాయో చూసిన అనుభవం ఉంటే, వాళ్ళ క్షేమం కోరి వెళ్ళి కొడదామన్నా ఎక్కడ తిరగబడతారో నన్న భయం, ఎక్కడ తిరగబడతారో నన్న భయం. మంచి చెప్పాలంటే భయం. ఆమోసు గ్రంథంలో చెప్తున్నాడు, బుద్ధి చెప్పువారు దాగి ఉండాల్సిన రోజులు వచ్చినాయంట. బుద్ధి చెప్పేవాడు నోరు మూసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఏమిట్రా నువ్వు చూసేదంటే, నువ్వు చూసుకో, నిన్నోడు చెప్పమన్నాడు, నీకేం సంబంధం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నా జీవితం, మేము ఎట్టయినా తిరుగుతాం, మేము తాగుబోతులమైతే నిన్ను చెప్పమన్నారా, మేము వ్యభిచారులమైతే నిన్ను చెప్పమన్నారా, మేము అక్రమ సంపాదన చేస్తే నీకేంటి సంబంధం, నోరు మూసుకొని పో, నోరు మూసుకొని పో. మంచి మాట చెప్పడానికి కూడా లేదు. అట్టగని మాలాంటి వాళ్ళు చెప్పకుండా ఉండలేము. ఎందుకని? బాధ్యత, దేవుడు పెట్టిన భారం, ఎవరూ నశించకూడదన్న దేవుని ఆలోచన. ఒక్కరైనా మాట విని దేవుడి తట్టు తిరుగుతారేమో నన్న ఆశ. నా ప్రియ దేవుని పిల్లరా, బాధపడుతూ గుండె నిండా దుఃఖాన్ని నింపుకొని ఆ పసిపిల్లలను చూసి వచ్చేసాను. 10th క్లాస్ పాస్ అయితే బీర్లు తాగుతారా? నాన్న కారు తీసుకొని పోయి వస్తా తాగిన మత్తులో ఎక్కడైనా గుద్ది చేస్తే ఆ 4 పిల్లలు ఏమవ్వాలి? మాట వినేవారు లేరు. ఇప్పుడు గద్దింపును తృణీకరించేవారు ఎక్కువైపోయారు. పోతే పోయా, నాశనమైతే నువ్వు నోరు మూపిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడట్లా, లోపల కుమిలిపోతున్నారు. పిల్లల్ని చూసి కుమిలిపోతున్నారు, వారి అలవాట్లను చూసి కుమిలిపోతున్నారు, వారి స్నేహాలను చూసి కుమిలిపోతున్నారు. మాలాంటి దైవజనుల దగ్గరికి వచ్చి వాపోతున్నారు. మా అబ్బాయి కోసం ప్రార్థన చేయవా, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయవా, మా ఆయన కోసం ప్రార్థన చేయవా? అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడండి, పిల్లల్ని పట్టించుకోవట్లేదండి, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడండి, చెప్తే వింటలేదండి, ఏమన్నంటే కొడతాడండి. కొట్టటమేనా, చంపటమేనా, తిరగబట్టమేనా నీకు తెలిసింది? బాగు చేయటం తెలియలేదా? మనసు మార్చుకోవటం తెలియట్లేదా? దేవుని కృపను ఆశ్రయించటం తెలియట్లేదా? మేలైన నిర్ణయాలు ఎందుకు తీసుకోకూడదు? ఒకసారి భూపాలపల్లి అనే ఊరు వెళ్ళాను. భూపాలపల్లి అనే ఊరు వెళ్ళి యూత్ మీటింగ్ చెప్తున్నాను. చాలా పెద్ద చర్చి, అటు ఎదురుకు తలుపు, ఇటు ఆడవాళ్ళ వైపు ఒక తలుపు ఉంది, ఇటు మగపిల్లల వైపు ఒక తలుపు ఉంది. ఓ 200-300 మంది యవనస్తులు కూర్చొని ఉన్నారు. ఒకడొచ్చి బాగా తబలా కొట్టాడు, జొలపాలు పెంచుకొని ఊగి 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 కొట్టాడు. కొట్టిన తర్వాత ఇక వాక్యం చెప్పే టయానికి వాళ్ళు లెగిసి వెళ్ళిపోయాడు ఫోన్ తీసుకొని. ఇంకొకడు అప్పుడు దాకా పాటలు పాడి ఆరాధన చేశాడు, వాడు కూడా లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళి మన చర్చి చుట్టూ తిరుగుతున్నారు. చర్చి చుట్టూ తిరుగుతా చర్చిలో ఒకరిని రమ్మని పిలుస్తున్నారు. ఈ ముగ్గురు 3 ఇళ్లల్లో ఒకే ఒక కొడుకులట. వాళ్ళ నాన్నోళ్ళు సింగరేణి మైన్స్లో ఆఫీసర్స్ అట. వాళ్ళకు కార్లు, బైకులు అన్నీ ఉన్నాయి. చాలా టాలెంటెడ్, మంచి వయసు, మంచిగా చదువుకుంటున్నారు. ఈ బయటకు పోయిన వాళ్ళు ఇద్దరు ఈయన్ని రమ్మని పిలుస్తున్నారు. పొద్దాకల వాడికి ఫోన్ చేస్తున్నారు. వాడి ఫోన్ రింగ్ అవుతోంది. నేను పసిపిల్లలు తిరిగితేనే ఊరుకోను, ఇక ఫోన్ రింగ్ అవుతుంటే ఊరుకుంటానే. ఏయ్, ఎన్నిసార్లు అయ్యా నువ్వు ఫోన్ రింగ్ అయ్యేది? పెట్టావు ఫోను, ఆఫ్ చేయి. నువ్వు పెద్ద కలెక్టర్వా? ఇప్పుడు నువ్వు ఫోన్ చేయకపోతే ఎవడు కుదరదా? ఫోన్ ఆఫ్ చేయి, లేకపోతే సైలెంట్లో పెట్టు, ఏదో ఒకటి చేయి అన్నాను. కానీ అంతమంది ముందు ఆ కుర్రోడిని అరిస్తే వాడు ఎట్ట రియాక్ట్ అవుతాడా అని కొంచెం లోపల ఆలోచన కలిగే ఉన్నా, వాడు 2 ప్రతిస్పందనలు చూపుతాడేమో అని నేను అనుకున్నా. ఏంటంటే,
కాస్త గర్విష్ఠుడు కోపిష్ఠుడైతే నీ వాక్యం నువ్వు చెప్పుకోవయ్యా, నా ఫోన్తో నీకేం పని అంటాడేమో అనుకున్నా, అనలా. రెండోది, నువ్వేంది నాకు చెప్పేది అని పక్కనే డోర్ ఉంది కాబట్టి ఆ డోర్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడేమో అనుకున్నా, అట్ట కూడా పోలా. కానీ నేను ఊహించని మూడో రెస్పాన్స్ చూపించాడు. అదేమిటంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకొని చేతులు రెండిట కట్టుకొని ఇట వింటున్నాడు వాక్యం. వాడి మీద, వాడిని పెంచిన తల్లిదండ్రుల మీద నాకు ఎనలేని గౌరవం పెరిగింది. అరే వాడు కోప్పడి నా మీద తిరగబడాలి కదా, లేకపోతే సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి కదా. ఏంటి వాడు ఆఫ్ చేసి నా వైపే చూస్తున్నాడు, వాక్యం అంతా విన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. 2 గంటలకు నేను వదిలేసేసాను. భోజనాలు జరిగినాయి. భోజనం తర్వాత 3 గంటలకి భూపాల్పల్లిలో భూగోళం అనే లోకల్ పేపర్ వచ్చింది. ఆ లోకల్ పేపర్ పట్టుకొని 3 గంటలకి చెమటలు కక్కుకుంటా గడగడ వణుకుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చాడండి. నేను బయట చర్చి బయట పోర్టుకో ఉంది, ఆ పోర్టుకో కింద చేరేసుకొని కూర్చున్నాను. వచ్చి మోకాల మీద నా మీద పడిపోయి అయ్యగారు చూడండి అన్నాడు. భూగోళం పత్రిక. ఏంట్రా అన్నాను. ఇందాక నన్ను బయటికి రమ్మని పిలిచారే, తబలా కొట్టిన అబ్బాయి, ఆరాధన చేసిన అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న స్విఫ్ట్ డిజైర్ కారు ఉంటే అది వేసుకొని రైడింగ్కు పోతే 4 రోడ్ల కూడలిలో ఈ బొగ్గు వేసుకుపోయే పెద్ద పెద్ద లారీలు వచ్చే దగ్గర స్పీడ్గా వెళ్ళి ముందున్న లారీని గట్టిగా కొట్టాడట. కొడితే కారులో అన్నిటికంటే బాగా బిగించుంచేది ఇంజిన్ కదా, ఆ ఇంజిన్ ఊడిపోయి కిలోమీటర్ దూరం పడింది. ఈ కారు నుజ్జైపోయింది. ఈ కారులో 2 పిల్లలు ముద్ద అయిపోయినారు. ఎవడి కండ ఎవడికో తెలియకుండా అయిపోయింది. కాళ్ళు చేతులు చీరిపోయినాయి. ఆ ఇరుక్కుపోయిన కారులో నుంచి తీసి ఆ ముద్దలు ఈ ముద్దలు అన్నీ అటు ఇటు వేరు చేసి ఆ 2 ముద్దలను తీసుకొచ్చి ఈ ఇంటి ముందు ఒక శవం, ఆ ఇంటి ముందు ఒక శవం పెట్టారట. ఆ పక్కింటోడే వీడు పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చి చూపించి నా కాళ్ళు పట్టుకొని, అంకుల్ నన్ను ఫోన్ ఆఫ్ చేయమన్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్, నన్ను తిట్టినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ అంటున్నాడు. ఈడేం పిల్లోడ్రా. అంకుల్ మీరు గనక ఫోన్ ఆఫ్ చేయకపోతే, నన్ను తిట్టకపోయి ఉంటే నేను తప్పకుండా 3వ శవాన్ని అయ్యి ఉండేవాడిని అంకుల్. వాళ్ళు 2 ఇళ్ళ ముందు 2 శవాలు పడి ఉన్నాయి. వాళ్ళ అమ్మోళ్ళ బాధ నేను చూడలేకపోయాను అంకుల్, అందుకే విషయం మీతో చెప్దామని వచ్చాను అంకుల్ లేకపోతే మా ఇంటి ముందు కూడా నా శవం ఉండేది అంకుల్ అంటున్నాడు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, నేనే నీకు చెప్పాలి బాబు. నేను తిట్టి సెల్ ఫోన్ పెట్టి అన్నాను, నీకే కాదు చాలామందికి చెబుతా బాబు, కొందరు వినరు బాబు. అంతమంది ముందు నేను తిట్టి సెల్ ఫోన్ ఆపేయని అంత కఠినంగా చెబితే సెల్ ఫోన్ ఆపేసి జేబులో పెట్టుకొని వాక్యం వినటానికి 2 గంటల వరకు చర్చిలో కూర్చున్నావే, ఆ విధేయతరా నిన్ను శవం అవ్వకుండా కాపాడింది. అరే ఆ విధేయత కాపాడింది బాబు నిన్ను. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావే, అది కాపాడిందిరా. దేవుని మందిరంలో ఉన్నావే, అది కాపాడిందిరా. గద్దింపుకు లోబడ్డావే, అది కాపాడిందిరా. అప్పుడు వాడంటాడు, మీరు చెప్పకపోతే నేను చేసేవాడిని కాదుగా అంకుల్ అన్నాడు. నేను చెప్పినా చేసేవాళ్ళు చాలామంది లేరు బాబు, నువ్వు చేసావు కాబట్టే ఆ విధేయత నిన్ను కాపాడింది అన్నాను. వాడంటాడు, ఇట్లాగే పెద్దల గద్దింపుకు చచ్చేదాకా లోబడి ఉండే మనసు నాకు ఇయ్యమని దేవునికి ప్రార్థన చేయరా అంకుల్ అంటాడు వాడు. నేను అన్నాను, ఇదే మనసు నీకుంటే నువ్వు గొప్పోడు అయిపోతావురా, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు బాబు. ఎవరు నశించడం దేవుడికి ఇష్టం లేదురా. విధేయత లేకనే, విశ్వాసం లేకనే, లోబడే మనసు లేకనే, చెవి యొగ్గే మనసు లేకనే మనుషులు నాశనమైపోతున్నారు బాబు. నువ్వెంతకాలం దేవుని మాటకు చెవి యొగ్గుతావో, ఎంతకాలం గద్దింపును నువ్వు అంగీకరిస్తావో అంతకాలం నువ్వు బాగుంటావు బాబు, గొప్ప అవుతావు బాబు. వాడిప్పుడు ఆఫీసర్ అయ్యాడట. నాకు వాళ్ళ ఊరి నుంచి వచ్చిన అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, మొన్న మధ్య పాపాయిపల్లి వెళ్తే వాడు ఎట్టున్నాడన్నాను. వాడు మంచి ఆఫీసర్ అయ్యాడు సార్. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు వదిలేస్తాడా? ఎందుకు మన ఆశలు విఫలమైపోతున్నాయి? ఎందుకు మన ప్రయత్నాలు నాశనమైపోతున్నాయి? ఎందుకు మన శక్తియుక్తులు ఉడికిపోతున్నాయి? ఎందుకు మన కుటుంబం చెల్లాచెదరైపోతుంది? ఎందుకు మన ఆరోగ్యాలు, అవయవాలు కుంటుపడిపోతున్నాయి? గర్వం, మాటకు చెవి యొగ్గకపోవడం. మాటకు చెవి యొగ్గితే ప్రభు జీవితాలను కట్టి కాపాడుతాడు, నిలబెడతాడు. నా ప్రియ దేవుని పిల్లలరా, దేవుడు ఎండిపోయిన ఎముకలను కూడా మహాసైన్యముగా చేస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి.
రాజుపాలెం అనే ఊరు వెళ్ళాను ఒకసారి. ఇట్లాగే వాక్యం చదువుతున్నా, అక్కడ ఒక ఇద్దరు సహోదరులు, కుర్రోళ్ళందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళు, పెయింట్లు వేసుకునే వాళ్ళు, కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు, కూలి పనులు చేసి ఆటోలు నడుపుకుండేవాళ్ళు. వాళ్ళ ఊరిలో డబ్బు అంతా పోగేసి అయ్యగారిని పిలిపించి 2 రోజులు మీటింగులు పెడదాం, మన యవనస్తులందరూ పాడైపోతున్నారు అని చెప్పి పోగేసుకున్నారట. అక్కడికొకడు కుటుంబాన్ని పాడు చేసుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని, భార్య పిల్లలను వదిలిపెట్టి, ఉద్యోగం ఓడగొట్టుకొని, ఎండిపోయిన ఎముకలాగా వచ్చి పడ్డాడు. వాళ్ళ అమ్మకు భారంగా ఒకడు. వాడొచ్చి అంటాడంట, ఈ మీటింగులు ఎట్ట జరుగుతాయో నేను చూస్తా, అయ్యగారు ఎట్టొచ్చి వాక్యం చదువుతాడో నేను చూస్తా అన్నాడట. 24 గంటలు తాగుంటాడట వాడు. సురేష్ అని అబ్బాయి పేరు. వెంటనే వాళ్ళు అన్నారంట, నీకేం కడుపుమంటారా, మేమేదో ఈ ప్రాంతంలో దేవుని సువార్త చెప్పిస్తే కొందరైన దేవుని దగ్గరికి వచ్చి జీవితాలు బాగా కుటుంబాలు కట్టుకుంటారని మేం ప్రయాసపడుతుంటే నిన్నేమన్నా డబ్బులు అడిగామా, నిన్నేమన్నా పని చేయమని అడిగామా, నువ్వెందుకు మీటింగ్ జరగనియవు, నువ్వెందుకు అయ్యగారు వస్తే వాక్యం చెప్పనివ్వవు అని అన్నారట. అప్పుడు ఆడన్నాడట, మీరు మీటింగుల కోసం పోగేసుకున్న డబ్బుల్లో తాగడానికి నాకు కొంచెం ఇవ్వండి, అప్పుడు జరగనిస్తా అంటున్నాడట. ఓరే పనికి మాలినాడు కదరా, మీటింగుల్లో వాక్యం చెప్పడానికి పోగేసుకున్న డబ్బు నీకు ఇవ్వాలనా తాగడానికి, అప్పుడు మీటింగ్ జరగనిస్తావా, లేకపోతే జరగనివ్వవా? ఇప్పటికే నష్టపోయావు కదరా, అట్లాంటి నష్టం నుంచి బయటికి రావాలా, దేవుని శక్తి మీద ఆధారపడాలా అని మేం ప్రయాసపడుతుంటే నాశనం అవటానికి మా డబ్బు ఇవ్వమంటావేరా, ఇవ్వం, ఏం చేస్తావో చేసుకో అన్నారట. అయితే రాణి, ఆయన ఎట్టొచ్చి వాక్యం చదువుతాడో చూస్తానని కాసుకొని ఉన్నాడట. నేను ఇట్లాగే కారులో రావడం స్టేజీ ఎక్కాను. ఆ రోజు యెషయా గ్రంథం 5వ అధ్యాయం, మానవులు శ్రమల పాలైపోవటానికి గల కారణాలు అక్కడ చాలా ఉన్నాయి, వాటిని వివరిస్తూ ఉన్నాను. అందులో మద్యపానం కూడా ఒకటి. దాని గురించి వివరిస్తూ వేదనతో బాధతో చాలా విషయాలు మాట్లాడాను. అంతా అయిపోయిన తర్వాత వాడు రాలేదు, నన్నేమి వాక్యం ఆపమని చెప్పలేదు, ఏ అభ్యంతరం కలగ చేయలేదు. దేవుని వాక్కు బలముగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా ఆ వాక్కు వాడి బండలాంటి హృదయాన్ని బద్దలు కొట్టేసేసింది. నా ప్రియ దేవుని పిల్లారు, వాడి జీవితం వాడికే తెలిసినట్టుంది. అయ్యో నా జీవితం ఎంత నష్టం చేసుకున్నానని లెగిసి పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు. అయ్యో నేనేనండి ఆ తాగుబోతాన్ని, నేనేనండి నా మంచి భార్యను వదిలేశాను, నా చక్కని పిల్లలను పాడు చేశా, అమ్మను బాధ పెడుతున్నాను, నేనేనండి అని పెద్ద పెద్దగా అరుస్తా, యేసయ్యా నన్ను కాపాడయ్యా, యేసయ్యా నన్ను విడిపించయ్యా, యేసయ్యా నన్ను ఈ బంధకాల నుంచి తప్పించయ్యా, యేసయ్యా నా జీవితాన్ని కట్టయ్యా అని అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. వీళ్ళందరూ వాడు ఎగతాళి చేస్తున్నాడు ఏమనుకున్నారు, కానీ దేవుడు నిజమైన పశ్చాత్తాపం వాడిలో పరిశుద్ధాత్మ వలన కలుగ చేశాడు. దేవుని సేవకుని నోటి మాట శ్రద్ధగా వినడం వలన ఆ తాగుబోతుడు కూడా బాగయ్యాడు. అతడు చక్కగా ఒంగోలులో కలెక్టరేట్లో కార్ డ్రైవర్ పనిచేసేవాడట. భార్య కూడా మంచి బుద్ధిమంతురాలు, భక్తిపర్రాలు, 2 పిల్లలు. ఈ తాగుడుతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముతాడట. భార్య పుస్తల తాడు కూడా అమ్మేశాడట. పిల్లలు భార్య అన్నం తింటుంటే అన్నంలో పడిపోయేటట్టు తంతాడట. విసిగిపోయి పోలీస్ స్టేషన్కి పెట్టింది, పెద్ద మనుషులకు పెట్టింది, కోర్టుకు పెట్టింది, అయినా ఆడి బతుకు మారట్లా. ఇంకందుకని ఏ కోర్టులు వద్దు, ఏ బర్ణాలు వద్దు, అసలు వదిలేసాయి, నా పెళ్లి డబ్బులు కూడా వద్దు, నువ్వు మా ఇంటికి రాబాకు. వాళ్ళ 2 పిల్లలతో చెప్పిందంట, ఎవరైనా నాన్న అడిగితే మీ నాన్న ఉన్నాడా అని, మా నాన్న చచ్చిపోయాడని చెప్పనరా. పిల్లలు కూడా నిజంగానే మా నాన్న చచ్చిపోయాడని చెబుతున్నారంట. పేరెంట్ టీచర్ మీటింగ్స్కి మీ నాన్న రాలేదేంటంటే, అమ్మ ఒక్కతే పాపం బాధపడతా 2 పిల్లల్ని పెంచుతుంది. వీడు ఇక్కడికి వచ్చి ముసలాం మీద వాళ్ళ అమ్మ మీద పడ్డాడు. పనిచేయడు, ఎప్పుడు తాగే ఉంటాడు, తాగకపోతే కడుపు మంట, తాగితే మత్తు, తాగితే ఏం చేస్తాడో వాడికే తెలీదు. వాళ్ళ అమ్మకు 200 పెన్షన్ అంట, అప్పుడు ఆ రోజుల్లో 200 పెన్షన్. ఆ పెన్షన్ ఇవ్వకపోతే పడుకున్న మంచాన్ని ఇట్ట ఎత్తేస్తాడంటే. ఆ ముసలావిడ 90 సంవత్సరాల ఆవిడ కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయిరా, ఎత్తే బాకరా, నీకోసమేరా 200, నేను మందులు కూడా వేసుకోవట్లేదురా, నీ వచ్చిన దగ్గర నుంచి నువ్వు అట్లా తిని పండుకుంటుంటే, తాగి పండుకుంటుంటే నీ అన్నం కోసమే ఆ 200 నేను ఖర్చు పెట్టట్లేదు నాన్న, మందులు కూడా వేసుకోవట్లేదురా, నన్ను అట్ట పడేస్తే కాలో చెయ్యో ఇరిగితే ఎవరు చేస్తారా, నీకెవరు అన్నం వండి పెడతారా, నీ దండం పెడతారా. అన్నం వండితే కూర వండితే కూరలో పేడ కలుపుతాడట, అన్నంలో కుడితి నీళ్ళు పోస్తాడట, తిననీడు వాడు తిండు, ఇబ్బంది పెడుతున్నాడట. డబ్బులు ఇకపోతే ఎంటబడి కొడతాడట ఆ ముసలావిడిని. దారిన పోయే వాళ్ళని, అయ్యయ్యా నా కొడుకు కాపాడు, నా కొడుకు కొడుతున్నాడు, నన్ను కాపాడండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా అంటదట. ఒరే ఎవరైనా రోడ్డు మీద వాళ్ళు కొట్టడానికి వస్తే కొడుకులు చాటును దాక్కుంటాం, కొడుకే కొడుతుంటే పెద్ద మనుషులు రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర దాక్కోవాల్సి వస్తుందిరా. నేను ఇట్లాంటివి చూడకపోతే బాగుండురా. మంచి బంగారం లాంటి భార్యను, ముత్యాలు లాంటి పిల్లలను వదిలేసి, ఉద్యోగం వదిలేసి ఏంటిరా ఇది ఏడుస్తుంది. ఎండిపోయిన ఆశలు, విఫలమైపోయిన ఆలోచనలు,
జీవితమే పాడైపోయింది, కుటుంబం సంసారం పాడైపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని విన్నాడు ఆ ఎండిన ఎముక లాంటి వ్యక్తి. పశ్చాత్తాపడ్డాడు, పరివర్తన కలిగింది. అర్ధరాత్రి వెళ్ళి పడుకుంటే ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళతో పాటు వచ్చాడు. 1 గంటకు వచ్చి మళ్ళీ తలుపు కొట్టారు. ఏంటయ్యా ఇప్పుడే వచ్చి పడుకున్నా ఏంటన్నాను. వాడు మీతో మాట్లాడతాడట. ఎవడాడు? ఈ కథ అంతా చెప్పారు. ఆడే సురేష్ అని. ఏం మాట్లాడతాడు? తాగున్నాడు, ఏమన్నా అంటే పట్టించుకోబాకండి, బాధపడబాకండి, ఏదో మాట్లాడతానంటున్నాడు, పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు, ఏం మాట్లాడతాడో వినండి అన్నాడు. సరే రాని, ఏం చేస్తాడు? తిడతాడు, కొడతాడు, అంతేగా, రాని లోపలికి అన్నాను. వాడు తిట్టలేదు, కొట్టలేదండి. మంచం మీద కూర్చొని ఉంటే వచ్చి కాళ్ళు పట్టుకొని మోకాళ్ళ మధ్యలో తలబెట్టి గట్టిగా వాటేసుకొని, నువ్వు ఈరోజు చెప్పావే నా జీవితం, నా ఆస్తి, నా ఆరోగ్యం, నా ఆదాయం, నా భార్య, నా పిల్లలు అన్నీ దిక్కు లేకుండా అయిపోయినాయి. అమ్మకు కూడా భారమైపోయా, బతకలేక చావలేక బతుకుతున్నా. నా జీవితం ఈ తాగుడు నిజంగానే నాశనం చేసింది. నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నన్ను మళ్ళీ బతికిస్తాడా, బాగు చేస్తాడా, ఆరోగ్యం ఇస్తాడా, ఉద్యోగం ఇస్తాడా, నా భార్యను పిల్లల్ని కలుపుతాడా, నాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయా అన్నాడు. నేను అన్నాను, నువ్వు నిజంగా పశ్చాత్తాపడి ఒప్పుకుంటే తప్పకుండా అవన్నీ జరుగుతాయి అన్నాను. ఇందాక ఒప్పుకున్నా, నువ్వు వినలా అన్నాడు. విన్నాను బాబు, మరలా వెళ్ళి ప్రార్థన చేసుకో, మరలా దాని జోలికి పోకుండా దేవుడు జయమిస్తాడు, నువ్వు పోగొట్టుకుని అన్నీ తిరిగి ఇస్తాడు రా అని చెప్పాను. వెళ్ళాడట, ప్రార్థన చేసుకున్నాడట. ఆ మరుసటి రోజు లాస్ట్ మీటింగ్. ఆ మీటింగులో పట్టాలు చైర్లు అన్నీ వేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి నాకు భోజనం కూడా పెడుతున్నాడు. అక్కడున్న విశ్వాసులను కూడా పక్కకు నెట్టేస్తున్నాడు. మీరు జరగండి, నాకు ఇవ్వండి, నేను పెడతా అంటున్నాడు. ఈడన్నాడట, ఆయన వచ్చి వాక్యం చెబితే నా పేరు తిప్పి పెట్టుకుంటా, నా సగం మీసం గొరిగించుకుంటా అన్నాడట. అందుకని వాళ్ళల్లో ఒక ఆయన అన్నాడు, ఏమిట్రా అయ్యగారు వచ్చి వాక్యం చెప్పనిస్తే మీసం తీసేపించుకుంటానంటివి, సగం పేరు తిప్పి పెట్టుకుంటానంటివి, ఏమిట్రా వచ్చి అయ్యగారికి పరిచర్య చేస్తున్నావు అన్నాడు అక్కడ ఉన్న ఆయన. అప్పుడు ఈ సురేష్ అంటాడు, ఆడు నిన్ననే చచ్చిపోయాడు, ఈరోజు కొత్త సురేష్. పేరు తిప్పేసుకుంటా మీసం గొరికించుకుంటా అన్న సురేష్ నిన్ననే పోయాడు, ఈరోజు కొత్త సురేష్. నేను అయ్యగారికి సేవ చేయాలి, నేను భోజనం పెట్టాలి, మీరందరూ పక్క జరగండి. భోజనం పెట్టాడు. నన్ను ఏం చేయమంటావు అన్నాడు. రేపు పొద్దున్నే మీ బయలుదేరి వెళ్ళు, మీ ఆవిడ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టయానికి వెళ్ళి గడప దగ్గర నించో అన్నాను. ఓయమ్మ నన్ను చూసిందంటే పెద్ద పెద్దగా కేకలేసి చుట్టుపక్కల పిలిచి మెత్తగా దన్నిచ్చింది. అదే రాసింది విడాకుల కాగితంలో. ఇంకెప్పుడైనా నా ఇంటికి వచ్చినా, నా జోలికి వచ్చినా, నా పిల్లల జోలికి వచ్చినా నీకు మామూలుగా ఉండదు. ఇక నువ్వు నాకేమి ఇవ్వద్దు, చేసిన నష్టం చాలు, నా జోలికి రాకుండా ఉంటే చాలు, వస్తే ఏ శిక్ష అయినా వేసుకో అని నేనే సంతకం పెట్టాను అయ్యగారు అన్నాడు. పర్వాలేదులే, ఆ విడికాయితం కూడా తీసుకొని పో, దేవుడు నీలో ఉన్నాడు, అద్భుతం చేస్తాడు, నిన్ను కడతాడు, నిన్ను నిలబెడతాడు, నువ్వేం కోల్పోయావో అవన్నీ ఇస్తాడు బాబు, ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేస్తాడురా, నువ్వు వెళ్ళు బాబు అని చెప్పాను. చక్కగా ఆ రోజంతా కూడా అన్ని సర్దాడట, పరిచర్య చేశాడు. అది తీసుకొని వాళ్ళ ఆవిడ వచ్చే టయానికి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు నిలబడ్డాడట. అనుమానంగానే చూస్తున్నాడంట, కానీ పెద్ద పెద్దగా అరిసి అందరినీ పోగేసి నలగొట్టించి అమ్మాయి దగ్గరకు వచ్చి అనిందట, ఏమండి నా కోసం పిల్లల కోసమే వచ్చారా అనిందట. ఏంటే పెద్ద పెద్ద కేకలేసి అందరినీ పిలిచి తన్నెత్తావుగా, ఏంటి అంత మెల్లగా అడుగుతున్నా, అంత సావధానంగా అడుగుతున్నావేంటి అన్నాడట. అప్పుడు ఈ అమ్మాయి అనిందట, నీ ముఖంలో ఏదో ఒక వెలుగు కనపడుతుందండి, నువ్వు మునుపుట్లాగా లేవండి ఇప్పుడు, ఏంటండి ఆ వెలుగు, ఏమైంది, నా కోసం పిల్లల కోసమే వచ్చారా? ఇప్పుడు వెంటనే అక్కడే నిలవబడి, సారీ అమ్మాయి, దేవుడు నాతో మాట్లాడాడు అమ్మాయి, నేనే చేతులారా జీవితాన్ని నష్టం చేశానమ్మాయి, నీకు సుఖం లేకుండా చేశానమ్మాయి, అన్నీ అమ్మేశానమ్మాయి, నన్ను పాడు చేసుకున్నానమ్మాయి, కానీ దేవుని వాక్యం నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చేసిందమ్మాయి, పశ్చాత్తపడ్డానమ్మాయి, దాని మీద అసలు మనసు లేదమ్మాయి, 24 గంటలు అది లేకుండా బతికేవాడిని కాదు, ఇప్పుడు అది చూస్తే నా అసహ్యమేస్తుంది, నమ్మమ్మాయి అన్నాడట. నమ్ముతున్నానులే అంటూ బ్యాగ్లో నుంచి తాళాలు తీసి ఇచ్చిందంట, తలుపు తీయమని. ఈడు అమాయకంగా అన్నాడంట, ఏంటి నన్ను తీయమంటావు, నువ్వు తీసుకోవచ్చుగా, నాకు ఇస్తావేంటి తాళాలు అంటున్నాడట. అప్పుడు ఆ అమ్మాయి అనిందంట, తాళాలు ఇస్తున్నాను అని అంటే ఇంటి మొత్తం మీద మీకు అధికారాన్ని ఇస్తున్నానని అర్థం, తీసుకోండి. తలుపు తీసి లోపలికి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రభువును వేడుకుంటుంటే ఈ అమ్మాయి చూసి ఆనందపడి, నా భర్త కన్నీటితో మోకరించి ప్రార్థన చేస్తున్నాడా అని వెళ్ళి గట్టిగా కాళ్ళు వాటేసుకొని
ఏమండి ఇంత మార్పు ఎవరు తెచ్చారండి నీలో? ఆయన చెప్పాడట, దేవుని వాక్యము నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది. ఎవరు పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలు, పెద్ద మనుషులు కొట్టిన దెబ్బలు, జనాలు ఊసిన ఉమ్ములు, అసహ్యం, నీ కన్నీరు చేయని మార్పు దేవుని వాక్యం చేసిందే. నాకు దేవుని వాక్యం చేసిందే. ఈలోపు పిల్లలు వచ్చారట. వచ్చి అమ్మా డాడీ చచ్చిపోయాడు అన్నావుగా అంటున్నారట. ఏంటి అలా చెప్పావా? అవును, మరి ఏం చెప్పను, మీ ఆయనేడు అంటుంటే అలా చెప్పానండి, సారీ అండి. అయినా చచ్చిపోయినాడు బతికొచ్చావు కదండి, చచ్చిపోయినాడిని దేవుడు బతికి తెచ్చాడు కదండి, బతికించి. నానా నిజమే, నాన్న చచ్చిపోయాడు కానీ దేవుడు బతికించి మన కోసం మంచి తండ్రిగా మళ్ళీ తెచ్చాడు నాన్న. వాళ్ళిద్దరు వెళ్ళి గట్టిగా కౌగలించుకున్నారట. బయటకు వచ్చి నాకు ఫోన్ చేసి, అన్న మా ఆవిడ చేర్చుకుందన్న. మళ్ళీ అన్నాడట, పిల్లలు సరే, నువ్వు సరే, ఈ ఇడికాత్యం సంగతి ఏంది అన్నాడట. ఈ విడియాకుల సంగతి ఏంటి? ఆ అమ్మాయి బీరువాలో ఉన్న కాపీ, ఈయన కాపీ రెండు తీసుకొని చించిపడేసి పొయ్యిలో తగలబెట్టి, నువ్వు మారట్లేదని ఈ ప్రయత్నాలన్నీ కానీ నువ్వే మారి మనిషివై మమ్మల్ని బాగా చూసుకుంటే ఈ కాగితాలు ఎందుకండి, కాల్చి పడేసేసిందట. నేనన్నాను, ఈ సాయంత్రం అన్నం కలిపి నీ ఇద్దరు పిల్లలకి పెట్టు సురేష్ అని చెప్పాను. వాడు సాయంత్రం పూట అన్నం కలిపి నోట్లో పెడుతుంటే వాళ్ళ అమ్మని, ఏమ్మా ఇంత కొంచెం వండావు, కొంచెం ఎక్కువ వేయచ్చుగా నానొస్తే అన్నారట. ఒరే మీ నాన్న వచ్చాడని 2 గ్లాసులు ఎక్కువ వేసాను రా, అయినా ఇంద్ర కడుపు పట్టకుండా అట్ట తింటున్నారు, నాకు కూడా ఉంచకుండా. రోజు తినమని బతిలాడాలి, ఈరోజు తెగ తినేసేస్తున్నారు కుండలో మిగిలించకుండా. అమ్మా ఇదివరకు నాన్న అన్నం తింటుంటే ప్లేట్లు తన్నేసేవాడు, కుండలు తన్నేసేవాడు, అన్నంలో మనం పడిపోయే వాళ్ళం కదమ్మా. ఇప్పుడు నాన్న అన్నం కలిపి పెడుతుంటే బాగా తినాలనిపిస్తుందమ్మా. 2 గ్లాసులు ఎక్కువ వేసాను అన్నావు కదా, ఈసారి రోజు 2 గ్లాసులు ఎక్కువ వేసుకో, అందరం కలిసి తిందాం. నాన్న పెడుతుంటే చాలా బాగుందమ్మా, రోజు నువ్వే పెట్టని చెప్పా. రాత్రి నీ పిల్లలిద్దరిని నీ ఒళ్ళో పడుకోబెట్టుకో సురేష్ అని చెప్పా. అందుకని చిన్న మంచంలో ఈ భుజం మీద ఇద్దరిని వేసుకొని పడుకున్నాడట. వాళ్ళు పొద్దున్నే లెగిసి, అమ్మా నువ్వు చిన్న మంచంలో పడుకో, మాకు పెద్ద మంచం ఇచ్చేసేయి, మేము నాన్న దగ్గర పడుకుంటాం. నీ దగ్గర పడుకుంటే ఎవరో సంపటానికి పరిగెత్తుకొని వస్తున్నట్టు, ఇంటి మీద నుంచి తోస్తున్నట్టు, కొండ మీద నుంచి జారి పడుతున్నట్టు, గుండెల మీద ఎవడో ఎక్కి తొక్కి గొంతు విసుకుతున్నట్టు పెద్ద పెద్ద కలలు వచ్చాయి, కలవరింతలు వచ్చాయి. మెలకు వచ్చినప్పుడల్లా లెగిసి చూస్తే నాన్న దగ్గర పడుకొని ఉంటే ఒక్క చెడ్డ కల రాలా, ఒక్క కలవరింత లేదు, హాయిగా నిద్రపోయాం. ఎంత ధైర్యంగా ఉందో తెలుసా అన్నారట. వెంటనే సురేష్ లెగిసి ఫోన్ చేసి, అన్న నా ఇంటిని నేనే నరకంగా మార్చానన్నా, నా పిల్లలు నా దగ్గర పడుకుంటే చాలా ధైర్యంగా ఉన్నారన్నా, ఆ ధైర్యాన్ని ఆ సంతోషాన్ని పిల్లలకు దూరం చేశానన్నా, దేవుడు కరుణించి నా ఒడిలోకి నా పిల్లల్ని చేర్చాడన్నా. ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి సంతోషంగా ఆఫీస్లో మాట్లాడుతుంటే ఈ విషయాలన్నీ వాళ్ళ ఆఫీసర్ అన్నాడంట, ఏంటమ్మాయి ఈ వారము బాగా సంతోషంగా ఉన్నావు, ఏం మీ ఆయన తిరిగి వచ్చాడా ఏంటి అన్నాడట. అవునండి, మామూలుగా తిరిగి రాలా, మంచి భర్తగా మంచి తండ్రిగా తిరిగి వచ్చాడండి, బాధ్యత గల్లోడిగా తిరిగి వచ్చాడండి, త్రాగుడంతా మానేశాడండి, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడండి. అప్పుడు ఆయన అన్నాడట, నా డ్రైవర్ వెస్ట్ గోదావరి ఆయన కుటుంబంతో పాటు వెళ్ళిపోతున్నాడు, మీ ఆయన్ని రమ్మను, మీ ఆయనకు మొదట 7,000 జీతం ఇస్తా, బాగా డ్యూటీ చేస్తే 15,000 సెకండ్ మంత్ నుంచే ఇస్తా, వచ్చి జాయిన్ అవ్వమని అన్నాడట. అప్పుడు ఆ పిల్లాడు అంటాడు, అన్న ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే దేవుడు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడన్నా, ఈ చేతులతో కూల్చుకున్నానన్నా, ఆరోగ్యాన్ని బాగు చేశాడన్నా, పిల్లల్ని పాడు చేసుకున్నాను, భార్యను పాడు చేసుకున్నాను. ఓ వారం రోజుల తర్వాత ఆమెకి 12,000 రూపాయల సంపాదన అంట భార్యకి. అప్పుడు ఆ సంపాదన తీసుకొచ్చి చేతిలో పెడితే, తాళం ఇచ్చావు, బైక్ ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు, అన్నం పెట్టావు, అన్నీ చేసావు, కానీ ఏంటే నమ్మి డబ్బులు కూడా ఇస్తున్నావు అన్నాడట. అప్పుడు ఈ అమ్మాయి అనిందట, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలని కోరుకున్నానండి, నువ్వు పాడు చేస్తున్నావని పెత్తనం నా చేతిలోకి తీసుకున్నాను, కానీ నువ్వే చక్కగా చేస్తే నాకెందుకు చెప్పు, మీరే అన్నీ వాడండి అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేసిందట. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది, వాళ్ళు గొప్ప సాక్షులైనారు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా? దేవుని సన్నిధికి వస్తున్నారా? దేవుని మాటకు లోబడుతున్నారా?
ఉపదేశాన్ని తృణీకరిస్తున్నారా? కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారా? మరణానికి లోనైన మన జీవితాలను మరలా తిరిగి జీవపు సాక్షులుగా చేయటానికే దేవుడు తన జీవాత్మను మన మీద ఊదుతున్నాడు. ఈ రాత్రి కూడా మన మీద దేవుని ఆత్మ ఊదబడుతుంది. దేవుని వాక్యం నువ్వు వింటున్నావు. నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని మహాసైన్యంలాగా చేస్తాడు. నా బ్రతుకును అలా చేశాడు, ఎన్నో జీవితాలను అలా చేశాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ జీవితాలను చూస్తూ ఇలా ముందుకు సాగుతున్నాను. మీలో కూడా అనేక మంది దేవుని జీవాన్ని పొందుకోవాలని, దేవుని కొరకు మహాసైన్యమై నిలవాలని, పరిశుద్ధ జనం అవ్వాలని, దేవుని సొత్తైన ప్రజ అవ్వాలని, ప్రభు కొరకు బ్రతకాలని, ఏ మనుషుల చేత అవమానించబడ్డారో ఆ మనుషుల చేతనే మరలా తిరిగి మీరు ఘనపరచబడాలని, ఎక్కడ ఓడిపోయారో అక్కడ గెలవాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నిన్ను ప్రేమించి రక్షించే ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను కరుణిస్తాడు, విమోచిస్తాడు. ఇప్పటికీ ఆయన ప్రేమ తగ్గిపోలేదు, ఇప్పటికీ ఆయన కృప ఆగిపోలేదు. ఈ పరిచర్యకు పెట్టిన పేరు దైవ కృప. ఈ ప్రపంచంలో ఒకే ఒక అద్భుతమైన గొప్ప మాట కృప. ఆ కృప ద్వారానే రక్షించబడ్డా. ఆ కృప అర్హత లేని వారందరికీ దేవుడు అర్హతనిస్తాడు. నువ్వు ఊహించనంత గొప్ప జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కృపను దుర్వినియోగం చేసుకుంటే నిన్నెవడు కాపాడలేడు. కృపను గనక సద్వినియోగం చేసుకుంటే నిన్ను అద్భుత సాక్షిగా దేవుడు నిలిపి పరిశుద్ధ సైన్యంలో నిన్ను కూడా ఒక సైనికుడిగా, సైనికురాలిగా దేవుడు చేస్తాడు. పాపాన్ని ఎదిరించి శత్రువు గోడలు కూల్చివేసి నిన్ను నాశనం చేసిన ప్రతి దురలవాటును తొక్కి కాళ్ళ కింద పెట్టి ప్రభు కొరకు సత్యసాక్షిగా దేవుడు నిన్ను చేసి నిలవబెడతాడు. అందుకు నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు, రక్షిస్తాడు. అందుకే కలువరి సిలువలో మన కొరకు ప్రాణం అర్పించాడు, మరణాన్ని జయించి తిరిగి లెగిశాడు. పరలోకానికి వెళ్ళి నా ఆత్మల కొరకు నివాసాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకంలో నిన్ను రక్షిస్తాడు, పరలోకంలో కూడా నిన్ను విమోచిస్తాడు. ఆ ప్రభువు తన కృపతో చేతులు చాచి పిలుస్తున్నాడు. నువ్వు అవకాశం ఇస్తే, ఆయన మాట వింటే, ఆయన మాటకు స్పందిస్తే నిన్ను మహాసైన్యంగా నిలవబెడతాడు, నిన్ను అద్భుత సాక్షిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? లెగిసి నించోండి. అందరూ మీరు ఎక్కడున్నారు అక్కడ ఒక్కసారి లెగిసి నించోండి. నష్టపోయిన నీ జీవితాన్ని దేవుడు మరలా తిరిగి కడతాడు. ఎండిపోయిన నీ బ్రతుకును ఆయన మరలా చర్మముతో, కండలతో, చర్మముతో నింపుతాడు. జీవాత్మను నీలో ఉంచుతాడు, జీవింప చేస్తాడు. నా ఆశ ఎండిపోయింది, నా ఆశ విఫలమైపోయింది, మా ఎముకలు ఎండిపోయినాయి, మేము నశించిపోయామనుకుంటున్నావా? నీ నాశనానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆ నాశనకరమైన స్థితిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు, రక్షిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. నా శిక్షను ప్రభువు భరించినాడు. నువ్వు నష్టపోవటం దేవునికి ఇష్టం లేదు. నా ప్రియ దేవుని పిల్లరా, ఒక్క మారు ప్రభువు మాట విని ప్రభువుకు ప్రార్థన చేయండి. ఒక మాట చెప్తా, కళ్ళు తెరవండి, ఒకసారి నన్ను చూడండి. ఎవరు అటు ఇటు తిరగకూడదు. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించాలి. ఒకసారి నా వైపు చూడండి, చేతులు దించండి. ఒక మాట చెప్పమని నేను చెప్పాలని బలవంతం చేయబడుతున్నా. ఒకసారి ఒక కొడుకు తండ్రి దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకొని స్నేహితులతో పాటు వెళ్ళిపోయాడట. తిరుగుబాటోడు వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న అన్నాడట, కార్డు రాసి, పెన్సిల్ రాసి, అడ్రస్ రాసి లోపల పెడుతుంటే అవసరం లేదు అన్నాడట. అవసరం వస్తాయి, ఉంచుకోరా. ఎందుకు? డబ్బులు ఉండగా, ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా. డబ్బులు ఫ్రెండ్స్ ఉంటే ఓకే, కానీ నీ అలవాట్లు, నీ ఫ్రెండ్స్ అలవాట్లు నిన్ను నాశనం చేస్తాయి. నీకు చావు దాపురించినప్పుడు, అన్నం కూడా దొరకనప్పుడు, చచ్చిపోవాలనుకుంటున్నప్పుడు ఎక్కడున్నావో కొంచెం కబురు పంపించునానా. అందుకని అడ్రస్, పెన్సిల్ రాసి బ్యాగ్లో పెట్టాడట. తీసుకొని వెళ్ళిపోయాడు. 3 నెలల్లో పరిస్థితి తారుమారైపోయింది. డబ్బులన్నీ అయిపోయినాయి, ఫ్రెండ్స్ అంతా దూరం అయ్యారు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఆకలితో అలమటిస్తున్నాడు, ఎవడు అన్నం కూడా పెట్టట్లేదు. ఏమైనా బ్యాగులో ఉందేమోనని చివరిసారి ఇలా దులిపితే ఆ దులిపిన బ్యాగులో నుంచి ఇరుక్కుపోయిన కార్డు ముక్క, పెన్సిల్ బయటపడ్డాయట. అది తప్ప చిల్లి గవ్వ కూడా లేదు. చూస్తే నాన్న చెప్పిన చివరి మాటలు గుర్తొస్తున్నాయి. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయితే ఓకే, నేను కూడా సంతోషిస్తా. కానీ విధి తప్పి బికారోడివైపోతే, అన్నం దొరకక అలమటిస్తుంటే, చచ్చిపోయే పరిస్థితుల్లో చావు తప్ప వేరే దారి లేదన్నప్పుడు ఇంకా నేనున్నానని గుర్తు చేసుకో. నాకొక్క మాట చెప్పు, ఎక్కడున్నావో నేనే వస్తా అన్నది చూసి సిగ్గుతో నాన్న ప్రేమ ముందు ఓడిపోయినట్టుగా అయిపోయి సరేనని లెటర్ రాశాడట. నాన్న, 4 రోజుల్లో నేను ట్రైన్ ఎక్కి మన ఊరి మీదుగా వెళ్తా. నువ్వు కనుక నన్ను ప్రేమతో చేర్చుకొని నాకు సహాయం చేసేటట్టయితే, నన్ను క్షమించేటట్టయితే, స్టేషన్లోకి వచ్చి ఒక అరచేయంత గ్రీన్ జెండా చూపించి నిలబడు, నేను చూసి దిగుతా. లేదంటే ట్రైన్ స్పీడ్ అందుకున్నాక అందులో నుంచే పడి చచ్చిపోతా అని చెప్పాడట.
ఎప్పుడైతే వాళ్ళ నాన్న 3 రోజుల్లో లెటర్ అందుకున్నాడో 4వ రోజు కొడుకు వస్తాడని రాత్రికి రాత్రే ఈ పచ్చ జెండా చూపించడానికి రెడీ అవుతున్నాడట నాన్న. ఆ పచ్చ జెండా చూపించే ఉద్దేశంలో అతను అడిగిన దానికంటే అధికమైన తన ప్రేమను చూపించడానికి ఓ ప్రయత్నం చేశాడట. పిల్లాడు 4వ రోజు ట్రైన్లో వస్తూ ఊరిని దూరం నుండి చూస్తే ఊరిలో ఉన్న ఇళ్ళన్నీ ఆకుపచ్చ రంగులో కనపడుతున్నాయట. ఇదేమిట్రా ఊరంతా ఆకుపచ్చ రంగులో కనపడుతుంది అనుకున్నాడట. స్టేషన్కి వస్తే స్టేషన్ మొత్తం ఆకుపచ్చ రంగులో కనపడుతుందట. స్తంభాలు, బెంచీలు మొత్తం. ఆ తర్వాత అరచేయంత జెండా అడిగాడు కదా, ఆకుపచ్చ జెండా. అరచేయంత జెండా కాదు, మొత్తం మన ఆగస్టు 15 రోజున 3 రంగుల జెండాలు త్రికోణంలో గట్టి అంటించినట్టు మొత్తం ఆకుపచ్చ జెండాలు ఆకాశం కనపడకుండా చిక్కగా అంటించాడట. ఏమిట్రా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు, పచ్చ జెండాల పార్టీ ఏమన్నా కొత్తగా పెట్టారేంట్రా మా ఊర్లో అనుకున్నాడట. కానీ మా నాన్న చేతిలో జెండా కదా నేను అడిగాను అని ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తున్నప్పుడు చూస్తే వాళ్ళ నాన్న చేతిలో ఇంత జెండా కాదు, చుట్టుపక్కల షాపుల్లో దొరికే పచ్చగుడ్డలన్నీ తెచ్చి ఒకదానికొకటి కలిపి కట్టి పెద్ద జెండా చేశాడట. ఆకుపచ్చ బట్టలు వేసుకున్నాడట. ఆ జెండా ఊపుతూ, బాబు ఇదిగోరా ఆకుపచ్చ జెండా, దిగురా, ఎక్కడున్నావురా బాబు బాబు అని అరుస్తున్నాడట. వాడు చూడగానే ఒక్కసారి శక్తి అంతా కూడ తెచ్చుకొని ఎగిరి దూకి, ఇదేమిటి ఈ డిస్టర్బెన్స్ ఏమిటయ్యా మాటలు? ఒక్కసారిగా శక్తి అంతా కూడ తీసుకొని ఎగిరి దూకాడట. దూకి వాళ్ళ నాన్నని గట్టిగా వాటేసుకున్నాడట. ఏంటి నాన్న ఇంత పెద్ద జెండా అన్నాడట. బాబు నా ప్రేమకు క్షమాపణకు గుర్తుగా ఆకుపచ్చ జెండా చూపించమన్నావే, నువ్వు అడిగింది అరచెయ్యంత, కానీ నా ప్రేమ నా క్షమాపణ చాలా ఉందిరా. అది ఎట్ట చూపించాలని అర్థం కాక చుట్టుపక్కల జెండాలన్నీ గుడ్డలన్నీ తెప్పించానురా. నీకు కూడా ఆకుపచ్చ చొక్కా తెచ్చానురా. కార్పెట్ కూడా ఆకుపచ్చ కార్పెట్టే. బయట రథాలు, గుర్రాలు, డ్రమ్ములు వాయించే బృందం అంతా ఆకుపచ్చ రంగే. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నా కొడుకు వస్తున్నాడు, నా ప్రేమకు క్షమాపణకు గుర్తుగా ఆకుపచ్చ రంగు జెండా చూపమన్నాడు. అందుకే మీ ఇండ్లన్నిటికీ ఆకుపచ్చ రంగేస్తా, అయిపోయిన తర్వాత మీ రంగులు మీకేస్తా, ఎన్ని కోట్లైనా పర్వాలా అని చెప్పానురా. స్టేషన్ మాస్టర్ని అడిగి స్టేషన్కు కూడా రంగులు వేయించానురా. ఆకాశం కనపడకుండా పచ్చ జెండాలు పెట్టానురా. నీకు కూడా పచ్చ జెండా, పచ్చ చొక్కాలు కుట్టించానురా. చాలా బాబు, నా ప్రేమ నీకు అర్థమైందా బాబు? నా ప్రేమ నీకు అర్థమైందా? నన్ను వదిలిపెట్టిపోవు కదూ, నా దగ్గరకు వస్తావు కదూ. నానా నిన్ను కొట్టి డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి జీవితాన్నే పాడు చేసుకుంటే ఏమిటి నాన్న ఇంత ప్రేమ? అవును బాబు, నేను గనక నా ప్రేమతో నిన్ను నమ్మించకపోతే పరిగెత్తే ట్రైన్లో నుంచి కింద పడి చచ్చిపోతానన్నావు కదా బాబు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి నిన్ను కాపాడుకోవాలనుకున్నాను రా. నువ్వు పోయినప్పటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. రా బాబు అన్నాడట. నా ప్రియ దేవుని పిల్లరా, ఆ తండ్రి లక్షలు ఖర్చు పెట్టి ఆకుపచ్చ రంగుతో తన ప్రేమను చూపించాడు. కానీ మన పరలోకపు తండ్రి ఎర్రని రంగైన తన రక్తంతో కలువరి సిలువలో ఈ లోకానికే ప్రేమను చూపించాడు, క్షమను చూపించాడు, కరుణను చూపించాడు, మరణాన్ని జయించి లెగిసి పునరుద్ధానాన్ని చూపించాడు. పచ్చగుడ్డల్లో పచ్చ రంగుల్లో కాదు, 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు మిగుల్చుకోకుండా మన కొరకు దారిపోశాడు. మన కొరకు తన శరీరాన్ని శిక్షించుకున్నాడు. మన కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి సిలువ మీదకి వచ్చాడు. నేను ఆ శిక్ష భరించి మనల్ని రక్షిస్తున్నాడు. తప్పు తెలుసుకొని వస్తే ఆ రక్తంలో కడిగి శుద్ధి చేసి తన ఆత్మతో నీకు బలం ఇచ్చి ఆ సిలువ సాక్షులుగా నిన్ను నిలవబెడతాడు. కళ్ళు మూసుకోండి, ఇప్పుడు ప్రార్థన చేయండి. ఇప్పుడు 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఆ కలువరి సిలువ లేకపోతే అది సువార్తే కాదని, ఆ సువార్తను, ఆ సిలువను, ఆ ప్రేమను మీకు చెప్పడానికే మరలా కొంచెం సమయం పొడిగించినాను. ఒక్కసారి యేసు వైపు చూడు. ఎండిపోయావా? ఆరోగ్యం కోల్పోయావా? మొదటి రోజుల ఆనందం పోగొట్టుకున్నావా? గౌరవము, పేరు పోగొట్టుకున్నావా? ఆరోగ్యం, ఆదాయం పోగొట్టుకున్నావా? ఆదరణ పోయిందా? గౌరవం పోయిందా? కేవలం నశించిపోయి ఉన్నావా? నీ తిరుగుబాటే అందుకు కారణమా? నీ మూర్ఖత్వమే అందుకు కారణమా? నీవు దైవ కృపను దుర్వినియోగం చేసుకోవటమే అందుకు కారణమా? దైవజనుల ప్రసంగాలను, ప్రయాసను, కన్నీటిని, ప్రార్థనలను నిర్లక్ష్యం చేయటమే అందుకు కారణమా? గణపవరం గ్రామం అంతా ఒక్కసారి దేవుని మాట వినాలి, దేవుని తట్టు తిరగాలి.
30 సంవత్సరాలుగా దేవుడు తన సేవకుడి ద్వారా మీకు ప్రకటిస్తూనే వచ్చాడు. విని బాగుపడిన వారు ఎందరో, వినకుండా నశించిపోయిన వారు ఎందరో కళ్ళ ముందు చూస్తూనే ఉన్నావు. నువ్వు కూడా నశించిపోయిన లిస్టులో ఉంటావా, లేకపోతే పరిశుద్ధ సైన్యంలో చేరుతావా? నీతిమంతులు పరిశుద్ధులై ప్రభువును ఆరాధిస్తారా? పోగొట్టుకుని ఎన్ని సంపాదించుకొని విలువగా బ్రతికి నిత్యరాజ్యం కొరకు మహిమతో నిలవబడతారా? దేవుని ప్రేమ ఇంకా నీ కొరకు చేతులు చాచి పిలుస్తూనే ఉంది. ఆయన క్షమాపణ, కృపా, కనికరం నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంది. రావడానికి నీకు ఇష్టమైతే, యేసు నా చేయి పట్టుకొని నన్ను నడిపించవా, నా ఎండిన జీవితాన్ని మహాసైన్యంగా చేయవా, నా ఆశలను ఫలింపచేయవా, నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు దయచేయవా, నీ రాజ్యంలో నాకు స్థానం, నీ సంఘంలో నాకు స్థానం, పరిశుద్ధుల సమూహంలో నాకు స్థానం దయచేయవా, నన్ను కరుణించవా అని నువ్వు అడగటానికి ఇష్టపడితే హతమైపోయిన నీ ప్రతి పరిస్థితిని ప్రభు బాగు చేస్తాడు. నిన్ను పరిశుద్ధ సైన్యంలో చేర్చి ఆయన సాక్షిగా నిలవబెడతాడు. అందుకు మీరు ఇష్టపడితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. నేను మీ కొరకు ప్రార్థన చేయాలని మీరు కోరుకుంటే మీ కుడి చేయిని ఒక్కసారి పైకెత్తి మీ ఎడమ చేతిని మీ గుండె మీద పెట్టుకొని యేసుకు, ఆయన కృపకు, ఆయన క్షమాపణకు, ఆయన పరిశుద్ధాత్మకు, ఆయన వాక్యానికి, ఆయన చేసే మేలుకు నువ్వు అంగీకారాన్ని తెలియచేయి. దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని నూతన సృష్టిగా మార్చివేస్తాడు. అందుకు ఎడమ చేతిని మీ గుండె మీద పెట్టుకొని కుడి చేతిని ఒక్కసారి పైకెత్తి చూపిస్తే ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎత్తిన ఆ చేతులు గుండె మీద తమ చేతిని పెట్టుకొని ఆ గుండెనే గుడిగా చేసి నిన్ను ఆహ్వానిస్తున్న ఈ ప్రజలను చూడు నాయనా. 30 సంవత్సరాలుగా నీ దాసుని ఇక్కడ నిలబెట్టావు తండ్రి. ఎన్ని ఉపవాసాలు ఉన్నాడో, ఎంత కన్నీరు గార్చాడో, ఎన్ని సువార్తలు చేశాడు, ఎన్ని వేలు ఖర్చు పెట్టాడు, ఎంతమందిని పిలిపించినాడు. ఈ ప్రాంతం పట్ల నీ బిడ్డకిచ్చిన భారం, ఆ భారాన్ని నెరవేర్చటంలో నీవు ఇచ్చిన బలం నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీవే బలపరచువాడవు తండ్రి. ఎహెజ్కేల్ అంటేనే గాడ్ విల్ స్ట్రెంథెన్ అని చెప్పినావు నాయనా. బలహీనులను బలపరిచేవాడా, ఎండిపోయిన జీవితాలను చిగురింప చేసేవాడా, నాశనమైపోయిన వారిని మహాసైన్యముగా, పరిశుద్ధ సైన్యముగా లేపేవాడా, విఫలమైపోయిన ఆశలను ప్రభువా చిగురింప చేసే నూరంతల ఫలమిచ్చువాడా, ఎక్కడెక్కడ ఎవరెవరు నలిగిపోయారో, కృంగిపోయారో, ఓడిపోయారో, చెడిపోయారో, పోగొట్టుకున్నారో, కూలిపోయారో లేవనెత్తునాయన, నీ ఆత్మతో దర్శించునాయన, నీ రక్తమును ప్రోక్షించునాయన, నీ వాక్కుతో బలపరచునాయన. చెయ్యెత్తిన ప్రతి బిడ్డను పట్టుకోనాయన, నీ సాక్షులుగా నిలిపి వర్ధిల్ల చేయమని, ఇంకను నీ రాకడ వరకు ఈ పరిచర్య వర్ధిల్లుతూ అనేకులను బలపరుస్తూ, రక్షిస్తూ, స్వస్థపరుస్తూ, నీతిమంతులుగా తీరుస్తూ, పరిశుద్ధ సైన్యముగా తయారు చేస్తూ నీ మహిమలో నిలిచేంత వరకు నీవే నడిపించి కాపాడుమని, వచ్చిన ఈ బిడ్డలను విశ్వసించి వాక్యమిని చేయెత్తిన ప్రతి బిడ్డను, వారిని కుటుంబాలను, శరీరాలను, ఆత్మలను, సంతానాన్ని, చేతి పనులను సమస్తమును దీవించి వర్ధిల్ల చేసి అద్భుత సాక్షులుగా నిలుపుమని యేసు నామాన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.